आचार्यमावाहयामि स्थापयामि पूजयामि कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि అందరిలోనూ నిన్నే చూస్తూ అంతర్యామిగా దర్శిస్తాం అందరి ద్వారా నిన్నే వింటూ ప్రణవంగా మేం భావిస్తాం జీవుల సేవను కావిస్తూ నీ సేవను ఆశిస్తాం నీవే నేనని దర్శిస్తూ జీవిస్తూ మేం తరిస్తాం ఆచార్యమావాహయామి స్థాపయామి పూజయామి कृष्णमाचार्यमावाहयामि स्थापयामि पूजयामि లాస్ట్ మనం 6 నెలలు ఏం చెప్పుకున్నాం? మెస్మరిజం కదా. ఓకే, లాస్ట్ మనము 289 288 చదువుకున్నాం. తర్వాత 289 ఇవాళ చదువుదాం. All the above mentioned methods of practicing mesmerism depends upon the influx of more or less vital force into the patient and hence are termed positive mesmerism. Positive mesmerism అంటే ఏంటి? ఇన్ఫ్లక్స్ ఆఫ్ ది ఎనర్జీ ఫ్రమ్ అని ఇక్కడ టు చెప్పాడు, టు పేషెంట్. ఒక రోగికి ప్రాణశక్తి ప్రసారం జరిగినప్పుడు దాన్ని పాజిటివ్ మెస్మరిజం అంటారు. అది when I have spoken of decided certain curative powers of positive mesmerism, I mostly assuredly do not mean that abuse of it, whereby repeated process of this kind continued for half an hour or for a whole hour at a time, and even the day after day, performed on weak nervous patients, that monstrous revolution of the whole human system is affected, which is termed somnambulism, where the human being is revised from the world of sense and seems to belong more or less the world of spirits, a highly unnatural and dangerous state by means of which it has not infrequently been attempted to cure the chronic diseases. అంటే ఇప్పుడు బాదం పిస్తా మంచివి, అంటే కొంచెం పోషక పదార్థాలని కొంచెం హై ప్రోటీన్స్ని ఇచ్చేవి. ఎక్కువ తింటే ఆరోగ్యం అజీర్ణం అవుతుంది, నొప్పి లేస్తుంది. చిన్నపిల్లలు ఏం చేస్తారు? 1 year పిల్లలకి, 2 years పిల్లలకి ఏం చేస్తారు? పాపం తెలియక తల్లులు, మా వాడు గట్టిగా కావాలి, బలంగా కావాలని వాళ్ళకి ఉగ్గులో బాదం వేస్తుంటారు, కాజు వేస్తుంటారు, పిస్తా వేస్తుంటారు. వాడికి అజీర్ణం వల్ల వాడికి ఏమవుతుంది? మోషన్స్, వామిటింగ్స్ అయ్యి మావాడు తినట్లేదండి అంటాడు. అంటే ఏంటి? యాక్చువల్గా వాడికి అరుగుదల ఇంకా రాలేదు, స్టార్ట్ కాలేదు, అప్పటికి పాలు తాగుతూనే ఉంటాడు, లిక్విడ్ డైట్ మీదే ఉన్నాడు. ఇప్పుడు సడన్గా నువ్వు డ్రై ఫ్రూట్స్ పెడితే అవి అరగపోవడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్లా పాజిటివ్ మెస్మరిజంని ఒక 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 నియమిత పద్ధతిలో చేయాలి, కానీ మరీ ఎక్కువ చేయొద్దు అని చెప్తున్నారు ఇక్కడ హనుమాన్ గారు. అదే పనిగా హాఫ్ అన్ అవర్ చేయడం, అదే పనిగా 1 hour చేయడం, అదే పనిగా రోజు తప్పించి రోజు చేయడం వల్ల వాళ్ళకి ఎనర్జీ అనేది చాలా అస్తవ్యస్తం అయిపోతుందని చెప్తున్నారు.
అందుకని ఎప్పుడు అట్లా చేయకూడదు. డోంట్ డూ ఇట్ ఇన్ఫ్రీక్వెంట్లీ కదా. అట్లా. నెక్స్ట్, ఆన్ ఆపోజిట్ మోడ్ ఆఫ్ employing mesmerism, however, as it produces just the contrary effect, deserves to be termed negative mesmerism. To this belong to the pauses which are used to rouse from somnambulic sleep, as also all the manual processes known by the names of soothing and ventilating. This discharge by means of negative mesmerism of the vital force accumulated in excess. లాస్ట్ టైం చెప్పుకున్నాం కానీ అపారిజం చెప్పుకున్నాక ఒకసారి చెప్పుకుంటున్నాం. కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఎక్సెస్ ఎనర్జీ అక్యుములేట్ అయినప్పుడు ఏమవుతుంది, అక్కడ నిద్ర పట్టకపోవడం, లేకపోతే అదిగా ప్రకంపనలు రావడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. దాన్ని నెగిటివ్ మెస్మరిజంతో సెట్ చేయొచ్చు. అక్కడేమో వీక్ పేషెంట్కి ఎవరైతే తక్కువ ఉందో, ఎనర్జీ తక్కువ ఉందో వాళ్ళకి మాత్రమే చేస్తాం. ఇక్కడ వీళ్ళకి మాత్రం అట్ట కాదు. వీళ్ళకి నెగిటివ్ మెస్మరిజంలో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్కువ అక్యుములేట్ అయిపోయింది ఒక ప్రదేశంలో. అప్పుడు నెగిటివ్ మెస్మరిజంని మనం వాడతాం. పర్ఫార్మ్ బై మేకింగ్ వెరీ ర్యాపిడ్ మోషన్ ఆఫ్ ది ఫ్లాట్ ఎక్స్టెండెడ్ హ్యాండ్ హెల్డ్ ప్యారలల్ టు అండ్ అబోవ్ అండ్ ఇంచ్ డిస్టెన్స్ ఫ్రమ్ ది బాడీని టచ్ చేయకుండా ర్యాపిడ్గా ఇట్లా ఫాస్ట్గా చేస్తూ ఉంటే నెగిటివ్ మెస్మరిజం వల్ల వాడికి కావాల్సిన డిశ్చార్జ్ అయిపోతుంది. ఎక్సెస్ అన్హార్మోనియస్ అండ్ అక్కడిక్కడ ఎక్కువ అక్యుములేట్ కాకుండా యూనిఫామ్ లేకుండా నాట్ హోమోజినస్, ఇట్ ఈస్ హెట్రోజినస్గా, అంటే అక్కడ ఎక్కువ శక్తి ప్రసారం ఉంటుంది. యాక్చువల్ వైటల్ ఫోర్స్ ఏంటి, ఇట్ ఈస్ దెన్ హోమోజినస్ కదా, హార్మోనియస్ ఫ్లో. అట్లా కాకుండా జరుగుతుంది. అప్పుడు ఇటువంటివి మనకు జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు నెగిటివ్ మెస్మరిజం వల్ల వాళ్ళకి సెట్ చేయొచ్చు అనమాట. ది మోర్ ర్యాపిడ్లీ this pass is made, so much more effectually will the discharge be effected. Thus, for instance, in the case where a previous healthy woman from the sudden suppression of her catamenia by a violent mental shock, ఒక మెంటల్ షాక్ వల్ల ఆ మెన్సెస్ స్టక్ అయిపోయిందండి, అప్పటి నుంచి ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ తక్కువలో ఉంటాయి. అప్పుడు నెగిటివ్ మెస్మరిజంకి చేయొచ్చు. సప్రెస్ మెన్సెస్ భలే ఉంది కదా ఇది. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతూ ఉంటారు. ఏది సార్ మన ఫంక్షన్కి పోయినాను, టాబ్లెట్స్ వాడుతున్నాను, అప్పటి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయినాయి అంటుంటారు. సో వీ కెన్ ట్రై ఫర్ దిస్ నెగిటివ్ మెస్మరిజం. నెక్స్ట్, mental shock lies to all appearance dead. The vital force which is probably accumulated in the precordial region will, by such a rapid negative pass, be discharged and its equilibrium throughout the whole organism restored. ప్రీకార్డియల్ అంటే ఇక్కడ హార్ట్లో ఒకసారి చెస్ట్ పెయిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు నెగిటివ్ మెస్మరిజంని మీరు చేయొచ్చు. అక్కడ సపరేషన్ కదా, సపరేషన్ ఆఫ్ ది whatever the discharges are harmonious flow or disturbed. Generally follows immediately, so that the resuscitation generally follows immediately. In like manner, a gentle, less rapid negative pass diminishes the excessive restlessness and sleeplessness accompanied with anxiety, sometimes produced by a produced in very irritable uh, persons by a too powerful positive pass. ఎక్కువ ఇరిటేషన్ ఉండి, ఎక్కువ మెన్సెస్ సప్రెషన్ ఉండి, యాంగ్జైటీ ఎక్కువ ఉండి, ఎక్సెసివ్ రెస్ట్లెస్నెస్, అటువంటి వాళ్ళకి నెగిటివ్ మెస్మరిజం వల్ల వాళ్ళకి సరి చేయొచ్చు అని మనకు హనుమాన్గా చెప్తున్నారు.
సరే, ఇంకోటి కూడా కంప్లీట్ చేద్దాం ఇవాళ 290 కూడా, ఎందుకంటే మెస్మరిజం ఆల్రెడీ మనం కంప్లీట్ చేసాం కనుక ఇది ఒకసారి చదువుకుంటే అయిపోతుంది. 290 కూడా. Here belongs also the so-called massage of a vigorous, good-natured person given to a chronic invalid who, though cured, still suffers from the loss of sleep, loss of flesh, weakness of digestion, and lack of sleep due to slow convalescence. The muscles of the limbs, breast and back separately grasped and moderately pressed and knocked arouse the life principle to reach and restore the tone of the muscles and blood and lymph nodes. The mesmeric influence of this procedure is the chief feature, and it must not be used to excess in patients still hypersensitive. ఎవరైతే లాస్ ఆఫ్ ఫ్లెష్ బాగా అండ్ వీక్నెస్ ఆఫ్ ది డైజెషన్ బాగా వీక్ కావడం, ల్యాక్ ఆఫ్ స్లీప్ నిద్ర లేకపోవడం డ్యూ టు స్లో కన్వాలిసెన్స్, ఏదైనా బాగా సుస్తయింది అప్పటి నుంచి నిద్ర సరిగా లేదండి, నీరసంగా ఉందండి, చాత కావట్లేదండి, అప్పటి నుంచి చిక్కిపోయినట్టున్నారండి అంటే అప్పుడు పాజిటివ్ మెస్మరిజంని చెయ్యండి అని చెప్తున్నారు. సెపరేట్లీ గ్రాస్ప్డ్ అండ్ మోడరేట్లీ ప్రెస్డ్ and knocked around the life principle to reach and restore the tone of the muscles and lymph nodes. అని మనం ఇది అనమాట చెప్తాను. మాస్టర్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ మీకు అది చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తా. 289. ఈ పద్ధతులన్నీ రోగిలోనికి కొంత ప్రాణశక్తిని ప్రసరింపజే ప్రయత్నములయ్యుండును కనుక ఇది రుణ ధన సంజ్ఞలలో ధన సంజ్ఞకు చెందిన శక్తి ప్రసారము. ఇది కాక రుణ సంజ్ఞకు చెందిన దానిని కూడా గమనించవచ్చు. ఇది మొదటిదానికి వృత్క్రమమైన లక్షణము కలది, దానికి వ్యతిరేక్తములైన ఫలితములను పుట్టించును. సమ్మోహితులై నిద్రించు వారిని మేల్కొల్పుటకు చేయు హస్త సంచాలనంలో ఈ తరగతి చెందినవి. ఇంకను దీనిని దీవించుట, విభాసంచనం చేయుట మొదలైనవి కూడా ఈ తరగతికి చెందును. ఇట్లు చేయుట నీరసము చెందని రోగుల విషయంలో పనికివచ్చు. ఎక్కువ రోగ ఆశంసనం రద్దు చేయడం, దీవించడం, శుభాసంచనం చేయటం మొదలగు నీ తెర చెందిన ఇట్లు చేయుట నీరసం చెందని రోగుల విషయంలో పనికి వచ్చును. నీరసం చెందని రోగంలో అంటే నెగిటివ్ పాస్ గురించి చెప్తున్నా ఫస్ట్ కదా. వారి దేహంలో కొన్ని ప్రాంతములందు కిక్కిరిసిన ప్రాణశక్తిని వెలువరించట ఈ రుణసంజ్ఞ పద్ధతిలో జరుగును. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఒక దగ్గర బయట నడిచి ఎక్కువ మెన్సెస్ సపరేషన్ వలన, లేకపోతే కొన్ని ప్లేసెస్లో ఎక్కువ అక్యుములేట్ కావడం, దానివల్ల రెస్ట్లెస్గా ఉండడం, యాంగ్జైటీ కావడం, నిద్ర లేకపోవడం, ఇవన్నీ ఇప్పుడు రుణ సంజ్ఞ అంటే నెగిటివ్ మెస్మరిజం బాగా పనిచేస్తుంది. ఇది ఎట్లా చేయాలని కూడా చెప్తున్నారు. చేయి ముందుకు చాచి చేతి వ్రేళ్లను పూర్తిగా తెరిచి ఉంచి చేతి వ్రేళ్లను పూర్తిగా తెరిచి ఉంచి ఇట్లా రోగి దేహమునకు ఒక అంగుళం దూరమున తాగకుండా నిలిపి శిరస్సు నుండి పాదాంతము దాకా వేగముగా దిగతుడుపు చేయుట వలన సులభంగా ఈ శక్తిని పుట్టించవచ్చును. దీనిని ఎంత వేగంగా చేసినా అంత శీఘ్రంగాను ఫలవంతంగాను ప్రాణశక్తి రోగి యందు కిక్కిరిసిన స్థలం నుండి విడుదల కావచ్చును. ఎంత ర్యాపిడ్గా చేస్తే అంత బాగా జరుగుతుంది. అయితే మరీ ఎక్కువసార్లు చేయొద్దు, అది కూడా చెప్తున్నాను. ఉదాహరణకు ఒక ఆరోగ్యవంతమైన స్త్రీ ఆకస్మికంగా బలీయమైన మానసిక ఘాతం చేత అంటే షాక్, మెంటల్ షాక్ వలన తెలివి తప్పి పడిపోయింది అనుకోండి, మనము లక్షణంలో చనిపోయిన స్థితిని సూచించవచ్చును. ఆమెలోని ప్రాణశక్తి గుండెకాయపై పైపొర చుట్టూను కిక్కిరిసి ఉండును. హార్ట్ అటాక్స్లో ఒక షాక్ వల్ల హార్ట్ అటాక్ వచ్చేసి ఆ యొక్క హార్ట్ చుట్టూ ఎక్కువ వైటల్ ఫోర్స్ అనేది కిక్కిరిసి ఉంటుంది. పొర చుట్టూను, గుండెకాయ పొర చుట్టూను కిక్కిరిసి ఉండును. దానిపై నిత్తి ప్రసారము చేతితో ఆపాదమస్తకం చేసిన శరీరం మొత్తం నందును తమ ప్రసారం ప్రారంభమును. ఆమె వెంటనే ఆమె బ్రతికి లేచును. హార్ట్ అటాక్స్లో నెగిటివ్ మెస్మరిజం చేయమంటున్నాడు. చాలా ఇంపార్టెంట్. హనుమాన్ గారు నెగిటివ్ మెస్మరిజం చేయండి అని చెప్తున్నారు. అట్లే నిదానంగా కాక ధన సంజ్ఞా ప్రసారం చేయటం వలన నిదానంగా ఒక ధన సంజ్ఞ ప్రసారం చేయటం వలన మనసులకు స్థాయి లేకుండా నిద్ర పట్టకుండా ఆతురత మొదలగు వారిని నివారించవచ్చు. ఈ లక్షణం ధనసంజ్ఞ ప్రసారం అందరి ఆధిక్యం వల్ల కలిగిన వారికి కూడా రుణసంజ్ఞ ప్రసారం వల్ల నివారించవచ్చు. ఎక్కువ
ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం. ఎక్కువ పాజిటివ్ మెస్మరిజం ఎక్కువ చేసి స్పృహ పడిపోయిన వాళ్ళకు కూడా ఎక్కువ అతిగా చేయడం వల్ల వచ్చిన దుష్పరిణామాలని నెగిటివ్ మెస్మరిజం వల్ల సరి చేయవచ్చు అని కూడా మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి చెప్పుకున్నాం. వైద్యం నుండి రోగిలోనికి ప్రాణశక్తి ప్రసారం ధన సంజ్ఞ పాజిటివ్ మెస్మరిజం రోగి ఎందు ప్రాణశక్తిని వెలుపలకు మేల్కొల్పుటరా. రుణ సంజ్ఞ వైద్యం నుండి రోగిలోని ప్రాణశక్తి ప్రసరించుట ధన సంజ్ఞ. ఇది ఎనర్జీ పాసింగ్ టు ద పేషెంట్ అనేది పాజిటివ్ మెస్మరిజం. రోగి ఎందని ప్రాణశక్తిని వెలుపలకు మేల్కొల్పుట రుణ సంజ్ఞ. డిశ్చార్జ్ ఆఫ్ ది ఎక్సెసివ్ అక్యుములేటెడ్ వైటల్ ఫోర్స్ అనేది రుణ సంజ్ఞ. నెక్స్ట్, ఈ రెండు పద్ధతులలో దేనిని ఎప్పుడు వాడవాలని వివరించున్నాడు. రోగి యందలి నీరసము ప్రాణశక్తి తక్కువట అతని బాధలకు కారణమైనప్పుడు అతనిలోని శక్తిని పంపవలను. ఎవరైతే నీరసంగా ఉన్నారో వీక్గా ఉన్నారో వాళ్ళకి శక్తిని కావాలి కనుక ధనసంజ్ఞ పద్ధతిని శక్తిని పంపవలను. నీరసం లేనప్పుడు ఆకస్మిక కారణముల వల్ల సంభవించిన ఆపదలో రోగి అందరి ప్రాణశక్తిని మేల్కొల్పవాలని కనుక రుణసంజ్ఞ పద్ధతిని ఉపయోగించవలను. సో ఇక్కడ క్లియర్గా ఉంది. రోగికి వీక్నెస్ వల్ల ఎనర్జీ కావాలనిపించినప్పుడు ధనసంజ్ఞ వాడాలి. ఎక్కువ అక్యుములేట్ అయిపోయి అస్తవ్యస్తంగా అక్కడెక్కడ ఉందంటే అప్పుడు రుణసంజ్ఞ కావాలి. ఇంకొక విశేషం కూడా చెప్పబడినది. ధనసంజ్ఞ పద్ధతిని వాడినప్పుడు వైద్యుడు రోగిని స్పృశించవలెను. అప్పుడు వైద్యుని నుండి రోగిలోనికి ప్రాణశక్తి ప్రసరించును. ఇది అయస్కాంతముతో ఇనుప ముక్కను తాకుట వంటిది. ఇక్కడ ఏమంటున్నాడు, పాజిటివ్ మెస్మరిజంలో రోగిని వైద్యుడు ఎవరైతే ప్రాణశక్తి ప్రసారం చేస్తున్నారో ఒక మంచి సంకల్పం ఉన్న వాళ్ళు టచ్ చేయాలంట, స్పృశింపవలను. అది కాక రుణసంజ్ఞ పద్ధతి వాడినప్పుడు ఒక అంగుళం దూరంగా చేతితో శక్తి ప్రసారం చేయాలి. అదే రుణసంజ్ఞ అయితేనే ఇట్లా చేయాలి, 1 ఇంచ్ దూరంలో. ఇచ్చిన రోగి దేహమందలి ప్రాణశక్తి యొక్క ప్రభావం వలన స్పర్శతో సంబంధం లేకయే రోగిలోని ప్రాణశక్తి మేల్కొల్చి ప్రసారమును. ఇంత ఆశ్చర్యపడవలసిన విషయం ఏమీ లేదు. దూరంగా కూర్చుండి సంభాషించుకొనుచున్న ఇద్దరు నడమ జరుగునట్టి అభిప్రాయ ప్రేరణ ఇట్టిదే. ఇది మనకు సుపరిచితం కనుక ఆశ్చర్యపడం. దూరం మాట్లాడుకున్నా కూడా వాళ్ళ యొక్క భావేశాలు అవన్నీ వస్తున్నాయి కదా, అట్లా ఇది కూడా దూరంగా ఉండి మాట్లాడుకున్నట్టు అనమాట. పెట్టిదే. ఇది మనకు పరిచితం కనుక ఆశ్చర్యపడము. సంభాషణ లేకుండా కూడా ముఖములు చూసుకొని ఎదుటివారిలోని అయస్కాంత శక్తి వికారములైన ఇష్టములను రాగద్వేషములను పట్టి ముఖం ముడుచుకొనుట వికాసమందుట జరుగుతున్నది కదా. అప్పుడే మనం ఏమైనా చిన్న కాదంటే వాడికి ఎంబడే ముడుచుకోవడం, ముఖం ముడుచుకోవడం, డల్ కావడం, మళ్ళీ ఎంబడే వాడికి ఏదైనా మంచి అనిపించింది అనుకో ఎంబడే ముఖం పిచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతూనే ఉన్నాం కదా. ఈ ప్రభావం తెలిసి శిక్షణ పొంది క్రమం అనుసరించి వాడినచో ఇతని శాస్త్రకారుడు చెప్పిన రోగ నివారణ సిద్ధించును. ఇట్లా చేస్తే ఆయన చెప్పిన నెక్స్ట్ 290. ఒకప్పుడు వైద్యము జరిగిన తర్వాత దీర్ఘవ్యాధి నివారణ పూర్తిగా జరిగినను చిరకాలం రోగి శుష్కించే జనుటయో జీర్ణశక్తి పెరగకుంటాయో నిద్ర పట్టకుంటాయో కూడా గమనించున్నాము. కోలుకుంటా మిక్కిలి ఆలస్యం జరిగిన తావుల్లో ఎట్టివి కనిపించున్నాను. వైద్యం జరిగింది కానీ ఇంకా వీడు నీరసం తగ్గలేదు అన్న వాటిలో ఇది పాజిటివ్ మెస్మరిజంని వాడండి అంటున్నాడు. వానికి సాధు స్వభావం గల చురుకైన వాడి చేత కొన్నాళ్ళు మెల్లగా మాలిష్ చేయించినచో కావలసిన అభివృద్ధి కలుగును. ఇది కూడా సంకల్ప శక్తి ప్రసారం అందరి ధన సంజ్ఞ ప్రసార విధానమున జరుగుతున్నది. ఈ ప్రక్రియలో కాళ్ళు, చేతులు, కండరముల, రొమ్ము, వీపునందలి కండరములను వేరువేరుగా తగు మాత్రం బిగించి పట్టి సవరదీసినచో రోగిలోని ప్రాణశక్తి మేల్కొంచి కండరములను, రక్తములను, రసధాతువులను, నాళములకు సంబంధించిన నిర్మాణ సామర్థ్యం మేల్కొల్పును. ఇట్టి ప్రక్రియలో మెస్మర్ చెప్పిన ప్రభావమే పనిచేయుచున్నది. రోగి ఇంకనూ నీరసంగా ఉన్న స్థితిలో మాత్రం దీన్ని విశేషంగా వాడరాదు. ఎక్కువ మరీ నీరసంగా ఉంటే కాకుండా మామూలుగా మనం వింటూనే ఉంటాం, మామూలుగా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇంట్లో బాగా కాళ్ళు లాగుతున్నాయంటే అరవై కొంచెం కాళ్ళు వస్తాగా చాలా రిలీఫ్ ఉంటుంది. ఇట్ ఈస్ పాజిటివ్ మెస్మరిజం. అదే ఇక్కడ చెప్తున్నది.
అయిన తర్వాత ఇక్కడ మామూలు నొక్కి మనం కాళ్ళు చేతులు తల నొక్కి నొక్కంగానే తగ్గుతుంటుంది చూసినావా, తలనొప్పి ఎక్కువ ఉందంటే కాళ్ళు తల నొక్కితే తక్కువ ఉందంటే చూసినావా, అవన్నీ కూడా అవే అనమాట పాజిటివ్ మెస్మరిజం. నెక్స్ట్, రోగిని ఇంకా నీరసం వస్తే మరీ ఎక్కువ వీక్ అంటే గట్టిగా వస్తే నొప్పి లేస్తుంది. అట్లా వాడినచో మాలిష్ సున్నితంగా చేసినను రోగికి భౌతిక శరీర శ్రమ పుట్టకపోయినను దీని వలన నష్టం ఉన్నది. మాలిష్ చేయవాని చేతిలో నుండి ప్రసరించు దృఢమైన ధనసంజ్ఞా శక్తి ధారకు రోగి దేహాను నీరస స్థితిలో తట్టుకోలేకపోవచ్చును. తీగలు భరించగలిగిన దానికన్నా ఎక్కువ విద్యుత్తును ఆ తీగలోనికి ప్రసరింపజేసినచో ఏమగును? తీగలు వేడెక్కను, ఒక్కొక్కసారి వేడి ఎక్కువై మాడిపోవను. అట్లే రోగిలో నీరసము గుండెదడ పుట్టవచ్చును. కొంచెం బలం చేకూరిన తర్వాతనే మాలిషు ప్రారంభించవలెను. మసాజ్ చెప్తున్నారు ఇక్కడ. మసాజ్ అనేది కొంచెం ఎనర్జీ వచ్చిన తర్వాతనే ఇవన్నీ అంటున్నాడు. మనం మేల్కొని పని చేయుచున్నప్పుడు ఆకాశంలోని ప్రాణశక్తి మేల్కొని రోగిలోని దేహంలోని ప్రసరించుచున్నను. రోగి దేహం భరింపగలిగి దానికన్నా ఎక్కువ విద్యుత్ దేహంపై జల్లులుగా పడినప్పుడు దాన్ని స్వీకరించలేని స్థితి అలసట అందము. అంతేకాని పని ఎక్కువ చేయుట కారణంగా అలసట పుట్టదు. భరింపగలిగిన దానికన్నా ఎక్కువ విద్యుత్తు దేహంలోని ప్రసరించో దేహం విడిపోవుట ఆరంభించును. అదే మృత్యువు. దాని నుండి కాపాడుగా విద్యుత్ ప్రవాహం ఎక్కువ అయినప్పుడల్లా నిలుపుచేయుటకు నిద్రించవచ్చును. ఆలోచనచో ఆలోచనచో నిద్రవచ్చును. మనకు ప్రకృతి ప్రసాదించబడిన రక్షణ మార్గంలో ఒకటి. దీని శాస్త్రీయ వివరణను అన్ని తెలుసుకొని కోరిన వారు హెలినా పెట్రోబ్లావెట్స్కి రచించిన ఆ ఐసిస్ అల్మిల్ అనే గ్రంథమున చూడవచ్చు. కావలసిన విద్యుత్ కన్నా ఎక్కువ దేహమున సోకినప్పుడు చనిపోదు మనటకు విద్యుత్ తీగలను తాకినచో చనిపోవుటే నిదర్శనము. విద్యుత్ మనలోని శక్తి ప్రాణశక్తి ఒకటే కానీ వేరు కాదు. ఒక వైర్లో మనకు 1 amp వైర్లో పెద్ద ఒక ఏమంటారు సబ్స్టేషన్ నుంచి ఇచ్చిన అనుకో ఆ వైర్ కాలిపోతుంది. ఎందుకు? వైర్ పనిచేయదు కదా. అట్లా మనం వాళ్ళ యొక్క వాడు ఎంత వీక్గా ఉన్నాడా, మరీ నీరసంగా దుర్బలంగా ఉన్నాడా చూసుకొని కొంచెం తగు మాత్రంగా ఉన్నప్పుడు ఈ మాలిష్ అనేది మసాజ్ గట్టిగా నొక్కినట్టు చేస్తూ ఉంటే ఇది కూడా పాజిటివ్ మెస్మరిజం లాగా పనిచేసి వాళ్ళకి రిలీఫ్ ఇస్తుంది. ఇది మనం రెగ్యులర్గా మనం చూస్తూనే ఉంటాం. కొంచెం మన సంజీవ తైలం నొప్పులు కాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటే తైలం పెట్టేసి రాస్తుంటే కూడా చాలా రిలీఫ్ ఉంటుంది. ఎందుకు? ఇట్ ఈస్ ఆల్సో మసాజ్. అందుకని మనకు బాగా అలసిపోయినప్పుడు మామూలు కొంతమంది ఏం చేస్తారు, మసాజ్ సెంటర్ పిలుస్తారు. మసాజ్ చేయగానే చాలా రిలీఫ్ వస్తుంది. ఎందుకు? ప్రాణశక్తి ప్రసారం తగు మాత్రంగా సరిగ్గా జరుగుతుంది అనమాట. ఇవన్నీ కూడా మసాజ్లో భాగాలు. ఓకే, ఇవాళ 290 అయిపోయింది, 289, 290. మెస్మరిజం అయిపోయింది, మసాజ్ అయిపోయింది. సరే, రివిజన్ అయిపోయింది యాక్చువల్లీ చెప్పాలంటే. సో విల్ గో ఫర్దర్ ఫర్ అవర్ పీడియాట్రిక్ క్లాస్. సార్ చిన్న డౌట్ సార్. శివకుమార్ మాట్లాడుతున్నా సార్. చెప్పండి సార్. నమస్తే. ఇప్పుడు ఈ పాజిటివ్ మెస్మరిజం చేసేటప్పుడు ఆ పేషెంట్ ని హీల్ చేసే వాళ్ళు టచ్ చేస్తారు కదా సార్. టచ్ చేసినప్పుడు ఆ నెగిటివ్ ఎనర్జీ పేషెంట్ నుండి దీంట్లోకి వెళ్తారు కదా, అంటే హీల్ చేసే వాళ్ళకి. నెగిటివ్ ఎనర్జీ అంటే అక్కడ ఏమి ఉండదు సార్. నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ ఎప్పుడు ఉండదు. పాజిటివ్ మెథడ్, నెగిటివ్ మెథడ్ అంతే. అయితే ఎవరైతే వీక్గా ఉన్నారో పేషెంట్ వాళ్ళకి మనం టచ్ చేసినప్పుడు ఏమైందంటే అక్కడ అనంత ఆకాశం నుంచి ఎనర్జీ అనేది వాళ్ళ లోపలికి పాస్ అవుతుంది, ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎనర్జీ. కానీ ఇట్ ఈస్ నాట్ రివర్స్. అయితే నేను చేస్తున్నా, అమ్మో నా వల్ల ఇంత జరుగుతోంది, వాడికి ఎనర్జీ ఇస్తున్నాను అనుకుంటే మాత్రం దెన్ ఇట్ విల్ గివ్ నెగిటివ్ ఎనర్జీ టు ద పర్సన్ హూ ఈజ్ డూయింగ్. ఏవైతే చేస్తున్న వాడికి యొక్క ప్రాణశక్తి దివాలా తీయును అని చెప్తారు రికే గారు. అర్థమైందా సార్? ఓకేనా? క్లియరా? నాకు క్లియర్ సార్. చెప్పండి. అంటే మనకి అంతకు ముందు అంటే చెప్పేవాళ్ళంట టచ్ చేసి చేయడం వలన హీల్ అయిన వాళ్ళు అంటే ఎవరైతే హీల్ చేస్తారో వాళ్ళకు కొంత ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ వెళ్తుంది, వీళ్ళ హెల్త్ డిస్టర్బ్ అవుతుంది. ఈకే మాస్టర్ గారికి కూడా హెల్త్ అట్లాగే డిస్టర్బ్ అయింది అనేటట్లు ఏదో ఒక మన అంతకు ముందు ఇక్కడ విన్నది. ప్రాక్పశ్చిమాలు చదివారా సార్? కొంత చదివాను సార్. ప్రాక్పశ్చిమాలో ఒక ఆయనకి చేస్తారు ఈ గారు. ఏం చేస్తారు అంటే అందులో క్లియర్గా చెప్తారు ఈ పాయింట్ మీకు.
ఒక పర్సన్కి నేను చేస్తున్నాను అని ఎప్పుడైతే అనుకొని చేస్తారో, టచ్ చేసినా ఎట్లయినా సరే అనుకొని చేస్తే అప్పుడు వీడి యొక్క ఎనర్జీ వెళ్ళిపోద్ది, అప్పుడు వీడి యొక్క ప్రాణశక్తి వెళ్ళిపోద్ది. అంతేకాని అదే అక్కడ నుంచి ఎనర్జీ వస్తోంది, నేను ఒక పోస్ట్ మ్యాన్ని అన్నప్పుడు ఏమవుతుంది? పోస్ట్ మ్యాన్కి ఎందుకు వెళ్ళిపోద్ది? నష్టం లేదు కదా. అప్పుడు వాడు వీక్. ఓకే సార్. అట్లా అనమాట. ఆ సరే సార్. భావనతో ఓకే. ఆ భావనతో చేసినప్పుడే మనకు జరుగుతుంది. ఈ గారు చాలాసార్లు చెప్పారు కూడా ఆ పాయింట్. ఈవెన్ మీకు ఉమ్. సైన్స్ ఆఫ్ హీలింగ్ అనే బుక్ ఉంటుంది, సైన్స్ ఆఫ్ సార్, హోమియోపతి. చూశాను సార్, సైన్స్ ఆఫ్ హీలింగ్ చూశాను, అందులో చదివాను. ఉంటుంది. అందులో కూడా ఉంటుంది ఓకే. చూడండి. ఓకేనా సార్? ద- అలాగే సార్, థ్యాంక్ యూ సార్. అందుకని మనం చేసే భావనలో ఉండాలి. మనం నేనే చేస్తున్నానని భావన వచ్చేవరకు మనం వీక్ అవుతాం, అప్పుడు నెగిటివ్ వస్తుంది. అది కాదు, నేను ఒక నా వర్క్ నేను చేస్తున్నాను, అంత హూ ఇస్ ఇన్ ఆల్ పర్వేడింగ్ ద లార్డ్ ఆయనే అనుకుంటే మనకి ఆ యొక్క వీక్నెస్ రావు. ఓకేనా సార్? మీకు ఇంకా క్లియర్ అయినట్లేదు శివకుమార్ గారు? అదేనా మీ డౌట్ ఇంకేమైనా లేదు ఉందా? సార్. లేదు 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 సార్, క్లియర్ అయింది సార్. ఓకే సార్, అంటే థ్యాంక్స్. ఆ ఎనర్జీ మనం ఇస్తున్నాం అనుకుంటే మన లాస్ అవుతుంది. అంతే. మనం ట్రాన్స్ఫర్ గా ఉన్నాము అనుకుంటే, జస్ట్ ఓన్లీ కండక్టర్ గా ఉన్నాం అనుకుంటే ఆటోమేటిక్ గా మనం జస్ట్ మన దగ్గర ఎనర్జీ ఏం పోదు. అది అర్థమైంది సార్, క్లియర్. ఎగ్జాక్ట్. ఇప్పుడు మనం మన దగ్గర 10,000 ఉన్నాయి, నీకు 5,000 ఇస్తున్నాం అనుకుంటే 5,000 వెళ్ళిపోయాయి, లాస్ అయినా నేను. అదే అదే అర్థమైందా? అదే అని వే ఇన్ విచ్ వి ఫీల్స్ అంటే. ఎగ్జాక్ట్, క్లియర్. సార్ విల్ గో ఫర్ ది ఓకే సార్, థ్యాంక్ యూ. పీడియాట్రిక్స్. రైట్. ఓకే. కనిపిస్తుందా సార్ స్క్రీన్? వినపడుతుంది డాక్టర్ గారు. సార్ ఓకే, లాస్ట్ టైం ఎక్కడ ఉన్నాం? లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఇన్ఫాంట్ స్టేజ్ లో ఉన్నాం. ఇక్కడ అయిపోయింది మనకి కదా. అవును. విల్ కమ్ అగైన్. ఇది అయిపోయింది మనకి. లాంగ్వేజ్ అండ్ సోషల్ డెవలప్మెంట్లో మనకి చెప్పుకున్నాం. ఇది అయిపోయింది. నెక్స్ట్ టాపిక్ విల్ గో ఫర్ ది వెయిట్ డెవలప్మెంట్. చాలా మంది తల్లులు వచ్చేసి, సార్ మా వాడు బాగా పెరుగుతున్నాడు సార్, మా వాడు సరిగా పెరగట్లేదు సార్ అని చాలా మంది వచ్చి డౌట్ పడతా ఉంటారు. ఎందుకు పక్క వాళ్ళు ఎక్సెస్గా పెరుగుతుంటారు అంటే అది ఒక పెద్ద కన్ఫ్యూజన్ తల్లులకి కదా. అది ఎట్లా అనేది మనం అంటే వెన్ వి నో ఇట్ యూ కెన్ గైడ్ దెమ్. ఫస్ట్ యాక్చువల్గా బర్త్ వెయిట్ ఏంటి? అప్రాక్సిమేట్ బర్త్ వెయిట్ 2.5 to 3 ఇస్ ద గుడ్ వెయిట్. 3.5 కన్నా ఎక్కువ ఉంటే కూడా మంచిది కాదు. మరి 3.5 కన్నా ఎక్కువ మరి అతిగా ఉంటే కూడా నార్మల్ డెలివరీ కష్టం అయిపోతుంది మీకు. అందుకని ఆయుర్వేదంలో ఎక్సెస్ వెయిట్ కూడా కరెక్ట్ కాదని చెప్తారు మీకు. మీకు బుక్స్ చదవండి, న్యాచురల్ బుక్స్, న్యాచురోపతి బుక్స్ అందులో చదివితే కూడా మీకు అదే అర్థమవుతుంది. ఎక్సెస్ వెయిట్ 4 పైన ఎక్కువ ఉందంటే పాపం ఏం చేయాలి? బిడ్డ వెరిగి రాదు, ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. అందుకని 2.5 to 3 kgs ఇస్ ద ఆప్టిమమ్. 3.5 వరకు కూడా ఓకే, దట్ ఈస్ ద నార్మల్ వెయిట్. అయితే బర్త్ వెయిట్ ఈ మధ్యలో ఉన్నప్పుడు నార్మల్ బర్త్ వెయిట్ అంటారు. మళ్ళీ లో బర్త్ వెయిట్ అనేది తర్వాత చెప్పుకుంటాను, మీకు చెప్తాను. లో బర్త్ వెయిట్ ఏంటి, దాని యొక్క మేనేజ్మెంట్ ఏంటి అనేది మళ్ళీ మీకు చెప్తా. 2.5 తీసుకోండి మామూలుగా. 2.5 మధ్యలో ఇట్ ఇస్ ద నార్మల్ వెయిట్. అయిన తర్వాత మరి 6 మంత్స్కి వచ్చేవరకు వాళ్ళు ఎంత కావాలి? డబల్ ద వెయిట్. 6 మంత్స్ వచ్చేవరకు ఇప్పుడు సపోజ్ 2 kgs 2.5 ఉంది అనుకో పుట్టేటప్పుడు, వాళ్ళు 6 మంత్స్కి వచ్చేవరకు 5 kgs కావాలి. 3 kgs ఉన్నారనుకోండి, 6 మంత్స్కి వచ్చేవరకు
6 kgs కావాలి. అంటే అప్రాక్సిమేట్గా ఎవ్రీ మంత్ 400 గ్రామ్స్ పెరగాలి. అది ఓకే. అప్రాక్సిమేట్గా 400 గ్రామ్స్ పెరిగితే ఎవ్రీ మంత్ దే విల్ కమ్ టు ద నార్మల్ లెవెల్. ఓకే. అందుకని మనం 400 to 500 గ్రామ్స్ ఎవ్రీ మంత్ పెరిగితే చాలు, మరి ఎక్కువ అక్కర్లేదు. ఎక్కువ పెరిగితే యాక్చువల్గా చెప్తాను మళ్ళీ, అంటే ముందు నార్మల్ చెప్పిన తర్వాత అబ్నార్మల్ చెప్పుకుంటూ వస్తా. నెక్స్ట్ 1 yearకి ఏం కావాలి? ట్రిపుల్ ద వెయిట్, 9 kgs, 3 kgs, 6 kgs, 9 kgs. ఇక్కడ మాత్రం ఇక్కడ కూడా అంతే, 400 గ్రామ్స్ అట్లా పెరుగుతూ ఉంటారు. నెక్స్ట్ 400 గ్రామ్స్ ఎవ్రీ మంత్ ఓకే. నెక్స్ట్ ట్రిపుల్స్ టు 1 year. 1 yearకి 3 రెట్లు కావాలి. ఇప్పుడు సపోజ్ పుట్టినప్పుడు 2 kgs ఉన్నాడు అనుకోండి, 1 yearకి ఎంత అవుతాడు? 8 kgs అవుతాడు కదా. సారీ, 6 kgs అవుతాడు. ట్రిపుల్ 2 2 3 6, 6 kgs అవుతాడు. కాకపోతే లో బర్త్ వెయిట్లో మనం జాగ్రత్త కొంచెం తీసుకోవాలి, ఇంకా అక్కడ కొంచెం ఇంకా పెరగాలి, అది ఇది వేరు. జనరల్గా ఇట్ ఈస్ ద నార్మల్ వెయిట్ 2.2 to 3 అనుకున్నప్పుడు మాత్రం డబల్ ద వెయిట్ 6 monthsకి, త్రిబుల్ వెయిట్ ఫర్ ది 1 year, క్వాడ్రపుల్ అంటే 4 రెట్లు 2 yearsకి. ఇది ఇస్ ద నార్మల్ వెయిట్ డెవలప్మెంట్ ఉండాలి. దెన్ ద ఇన్ఫాంట్ ఈస్ ద నార్మల్. ఇస్ ఇట్ క్లియర్ నౌ? తర్వాత ఏంటి? 3 to 7 years మధ్యలో, ఇంకా చెప్పాలంటే 3 to 7 years మధ్యలో 2 kgs per year పెరుగుతారు. తర్వాత 7 years తర్వాత 3 kgs per year. ఇట్లా ఇట్లా పెరుగుదల వస్తూ ఉంటుంది. 50-60 years వరకు కూడా పెరిగి తర్వాత మళ్ళీ తగ్గుతారు కొంచెం కొంచెం. ఎందుకు? బోన్ వెయిట్ తగ్గుతూ ఉంటుంది. ఇట్ ఈస్ ద నార్మల్ వెయిట్ డెవలప్మెంట్ ఫర్ ఏ ఇన్ఫాంట్. అయితే ఒకవేళ పిల్లలు ఏమైంది, లో బర్త్ వెయిట్ ఉంది, అంటే 2 kgs ఉన్నారు, 1.5 kg ఉన్నారు, అప్పుడు ఇట్లా చాలా మందికి మనకి ఇది వస్తుంది. దాన్ని వాళ్ళని ఏమంటారు? లో బర్త్ వెయిట్ అంటారు. ఓకే, లో బర్త్ వెయిట్ అంటారు వాళ్ళు. కనిపిస్తుందా మీకు? కనబడుతుంది సార్, కనబడుతుంది. కేర్ ఆఫ్ లో బర్త్ వెయిట్స్, మరి వాళ్ళని ఎట్లా చూడాలి అది కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను, ఎందుకంటే ఇది కూడా చాలా ముఖ్యమే, మీకు గుర్తుండాలి కనీసం. లో బర్త్ వెయిట్ refers to infants with a birth weight less than the 2.5 kgs. 2.5 kgs కన్నా తక్కువ ఉండే వాళ్ళని లో బర్త్ వెయిట్ అంటారు. దాన్ని ప్రీటర్మ్ బేబీ అంటారు. ప్రీటర్మ్ బేబీ ఒకవేళ అంటే 38 వీక్స్ కన్నా ముందు పుడితేనో, లేకపోతే లోపల IUGR అంటారు, అంటే ఇంట్రా యూట్రైన్ గ్రోత్ రిటార్డేషన్, లోపల పిండం సరిగ్గా ఎదగకపోతేనో ఇలాంటి సమస్యలు వస్తుంటాయి. అర్థమైందా? ఎక్కువ సరిగా తల్లి తినకపోవడం వల్లనో, ఏదైనా స్ట్రెస్ పెట్టుకోవడం వల్లనో ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఇగో ఇట్లా ఉంటారు. ఇది ప్రీటర్మ్ బేబీలు, అంటే లో బర్త్ వెయిట్ బేబీలు. లో బర్త్ వెయిట్ ఎట్లా ఉంటాయి? వెరీ లో బర్త్ వెయిట్ 2.5 kgs కన్నా తక్కువ ఉంటాయి. వెరీ లో బర్త్ వెయిట్ అంటే 1.1 to 1 వెరీ లో. వాళ్ళని ఏం చేస్తారు? మామూలుగా అయితేనేమో NICU అంటారు వాటిని. పిల్లల్ని అందులో ఉంచుతారు. 1 to 1.5 kgs పిల్లల్ని NICలో ఉంచి వారం 10 రోజులు 15 రోజులు ఉంచుకొని పంపిస్తారు కదా. ఎందుకు? ఆ వెచ్చదనం ఉండాలని.
ఎక్స్ట్రీమ్ లో వెయిట్ ఈజ్ బిలో 1 kg. ఇది మరీ దారుణం. 900 kgs కూడా పుడతారు, 900 grams కూడా పుడతారు కొంతమంది పిల్లలు. అది వాళ్ళు ఇంకా ఇబ్బందిగా ఉంటారు. ఓకే, అంటే జాగ్రత్త కాపాడుకోవాలి, వెచ్చదనం నుంచి కాపాడుకోవాలి. ఎందుకు ఫ్యాట్ ఉండదు, స్కిన్ కింద ఫ్యాట్ ఉండదు. వాళ్ళు వెచ్చనికి చల్లదానికి చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు కనుక జాగ్రత్తగా గమనించుకోవాలి పిల్లని. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి మరి వాళ్ళు ఎట్లా మేనేజ్ చేసుకోవాలి అనేది మనం చూసుకుందాం. ప్రిపేర్ జెంటిల్ రిసెక్స్టేషన్, స్మాల్ బ్యాగ్స్ ఫర్ పాజిటివ్ ప్రెషర్ వెంటిలేషన్, యూస్ సిపిఐ. వెచ్చగా ఉంచాలి, ఏం కావాలంటే వెచ్చగా ఉంచాలి. ఇవన్నీ అన్యాచురల్ మెథడ్, కవర్లు పెట్టడం ఇవన్నీ కూడా కాకుండా కంగారు మెథడ్ అని కొత్తగా వచ్చింది ఒకటి. కొత్త అంటే పాతదే. కంగారు మెథడ్ అంటే ఏంటి అంటే తల్లి ఒడిలో ఉంచుకోవడం. తల్లి ఏదా మీద అట్లా బాపను అట్లా ఉంచుకొని అట్లా ఉంటే తల్లికి పాలు బాగా వస్తాయి, పిల్లోడికి వెచ్చదనం వస్తుంది, డెవలప్మెంట్ చాలా ఫాస్ట్ ఉంటుంది. దాని కంగారు మదర్ కేర్ ప్రాక్టీస్ అంటారు, ప్రిప్ ప్రాక్టీస్ అంటారు. అట్లా చేయడం వల్ల తల్లి యొక్క వెచ్చదనం బేబీకి వస్తుంది. అప్పుడు చాలా బాగా హీలింగ్ అవుతుంది, పిల్లలు చాలా ఫాస్ట్గా కోలుకుంటారు. వామ్ చైన్ మెయింటెనెన్స్, వెచ్చగా ఉంచాలి పిల్లల్ని. నెక్స్ట్ ఫ్రీక్వెంట్ మానిటరింగ్ అండ్ ఎడ్యుకేటింగ్ పేరెంట్స్ ఫర్ నీడ్ టు చెక్ టెంపరేచర్. పిల్లల్ని మధ్యలో టెంపరేచర్ చెక్ చేయమని చెప్తున్నా. టెంపరేచర్ చెక్ చేసుకొని మామూలుగా ఉందా తక్కువ ఉందా చూసుకో. ఎందుకు వెయిట్ తక్కువ ఉండడం వల్ల కొటైనియస్ ఫ్యాట్ ఎక్కువ ఉండదు, అది చాలా డేంజరస్. అప్పుడు ఏంది వెచ్చదనం ఉంటారు పిల్లలకి, లోపల వెచ్చ ఉండదు, చల్లగా అయిపోయి లోపల బయట చల్లవైపడి బయట చల్లవైతే ఏమవుతుంది, ఇంకా చల్లగా అయిపోయినట్టే కదా. అందుకని వెచ్చగా ఉంచాలి. హంగారో మెథడ్ ఈస్ ద వెరీ గుడ్ టెక్నిక్. హంగారో మెథడ్ అంటారు. ఎక్కువ తల్లి పాలు ఎక్కువ సార్లు ఇస్తున్నారు, అందుకని తల్లి దగ్గర ఉంచుకుంటే చాలా మంచిది. యాక్చువల్లీ చెప్పాలంటే ఎన్ఐసిలో ఉంచుతారు, కానీ దానికన్నా తల్లి దగ్గర ఇస్తూనే బెటర్, చాలా మంచిది. నెక్స్ట్ అదే వీళ్ళు ఇది తినడం చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ మటుకు తల్లి దగ్గర ఉంచకుండా హాస్పిటల్లో ఉంచుతారు. వీ హ్యావ్ డిస్కస్డ్ ఆన్ ద సెక్షన్ ఫీడింగ్ జాగ్రత్తగా కాపాలి, ఇన్ఫెక్షన్స్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇటువంటి పిల్లల్లో హ్యాండ్ వాష్, ఆ పిల్లల్ని ముట్టుకునేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలంటే ఎక్కువ మటుకు మనం కోవిడ్లో ఎట్లా చేసామో అటువంటివి జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే, ఎక్కువ చేతుల్లో ఎక్కువ ఆడించడాలు అవన్నీ ఎక్కువ పెట్టుకోకూడదు. అంటే చెక్కు మనం ఎక్కువ వాళ్ళని ముట్టుకోకూడదని, అర్థమైందా? అది ఇది మనకు లో బర్త్ వెయిట్లో మేనేజ్మెంట్. పిల్లలు తక్కువ వెయిట్తో ఉన్నప్పుడు వాళ్ళని లో బర్త్ వెయిట్ పిల్లలు అంటారు. మొత్తం క్లియర్గా ఒకసారి చెప్తాను మీకు నుండి. 2.5 కన్నా తక్కువగా ఉంటే వాడిని లో బర్త్ వెయిట్ అంటారు. 1 to 1.5 ఉంటే వెరీ లో బర్త్. 1 కన్నా మరీ ఎక్కువ ఉంటే, మరీ తక్కువ ఉంటే మరి వెరీ లో బర్త్ వెయిట్, చాలా హై రిస్క్ పేషెంట్ అంటారు. వాళ్ళని ఎక్కువ వెరీ లో బర్త్ పేషెంట్ని ఎక్కువ మటుకు ఏం చేస్తారు, ఎన్ఐసిలో ఉంచేసి 15 days తర్వాత మధ్య తల్లి పాలు ఇచ్చుకుంటూ పంపిస్తారు. ఎందుకు వెచ్చగా ఉంచాలి, యాక్చువల్ పిల్లల్ని ఎందుకు వెచ్చగా ఉంచాలి, చాలా ముఖ్యమైనది. అయిన తర్వాత వెచ్చగా ఉంచాలంటే ఇంకో చేయొచ్చు తెలుసా, వాళ్ళకి మంచి ఆయిల్ మసాజ్ చెప్తారు. ఆయుర్వేదంలో గుర్తుందా, తల్లికి పిల్లలకి నూనె పూస్తారు, తైల మర్దనం. యాక్చువల్గా చెప్పాలంటే దాని పేరు తైల మర్దనం. మంచిగా ఆయిల్ పెట్టేసి మంచిగా మసాజ్ చేస్తారు, అది బాగుంటుంది. అయితే మసాజ్ చేసేంత గట్టిగా లేరు కనుక వాళ్ళ శరీరాన్ని బట్టి వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా తైల మసాజ్ చేయాలి. అంటే వెరీ లో బర్త్ వెయిట్లో వెరీ లో బర్త్ వెయిట్లో 1 kgలోనో ఎన్ఐసిలో ఉంచుతారు. లో బర్త్ వెయిట్ వాళ్ళకి అంటే 1 to 1.5 టు 2.5 kgs మధ్యలో ఉన్న వాళ్ళకి తైలమర్దనం చాలా ముఖ్యం. అది వెచ్చగా ఉంచడం ఉపయోగపడుతుంది, మజిల్స్ని స్ట్రాంగ్ అవుతుంది. నెక్స్ట్ కంగారు టెక్నిక్లో తల్లి ఎద మీద పెట్టుకోవడం వల్ల వెచ్చదనం తల్లి నుంచి పిల్లకు వచ్చేసి వాళ్ళు వెచ్చగా ఉంటారు. దానివల్ల తల్లికి ఎక్కువ పాలు వస్తాయి. పాలు న్యాచురల్గా ఇవ్వడం వల్ల బిడ్డకి కూడా ఎదుగుదల చాలా ఫాస్ట్గా జరుగుతుంది.
అది కంగారు టెక్నిక్ కూడా చాలా లో బర్త్ వెయిట్లో చాలా ముఖ్యం. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెనకడికి 60 వాట్స్ బల్బులు ఉంటాయి, 100 వాట్స్ బల్బులు ఉంటాయి, ఎర్ర బల్బులు ఉంటాయి. అవి ఆ రూమ్లో ఒక మూలగా ఉంచి కిందికి కళ్ళ లోపల పడకుండా ఒక మూల ఉంచితే అది కూడా రూమ్ వెచ్చగా ఉంటుంది కనుక ఆ, వాళ్ళకి ఆ, ఆ రూమ్ వెచ్చదనం వల్ల రాత్రిపూట పిల్లలకు చల్లబడిపోయి ఇబ్బంది పడరు. ఎక్కువ న్యూమోనియాలు కానీ ఇన్ఫెక్షన్స్ రాకుండా రూమ్ వెచ్చగా ఉంచాలి. ఇది కూడా చేసే పద్ధతి. నెక్స్ట్ నాలుగోది ఏంటి అంటే ఒకటేమో తాయమర్దనం, రెండు తల్లి యొక్క వెచ్చదనం, మూడోది రూమ్ వెచ్చగా ఉంచాలి, నాలుగు స్నానం. స్నానం కూడా ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే పోయాలి. లో బర్త్ వెయిట్ పిల్లలకి చల్లగా ఉంటే అసలు పోయొద్దు, చల్లబడిపోతాం. అందుకని మ్, మామూలుగా ఏం చేస్తారు పిల్లలకి, ఏం చేస్తారు స్నానం చేసిన తర్వాత మనం, ఎవరైనా చెప్తారా? ఇంతమంది ఉన్నారా తల్లిలు? టవల్ కప్పి తుడిచిన తర్వాత ఏం చేస్తాం? బయట ఎండలో తీసుకెళ్లి సూర్యకాంతి దగ్గర చూపిస్తా ఉంటారు సార్. సాంబ్రాణి పొగ కూడా వస్తుంది, వేసి ధూపంతో వెలిగి ధూపం వేస్తారు. అది సాంబ్రాణి నిప్పులేసి వేస్తారు. ధూపం వేస్తారండి. నిప్పులు పెట్టేసి కొంచెం వెచ్చ కాపి తల్లికి కూడా కాపుతారు. తల్లికి కూడా కాపుకోమంటారు. మంచం కింద కుంపటి పెట్టేసి వెచ్చగా పడుకోమని చెప్తారు. యాక్చువల్గా ఏంటంటే వెనుకటికి ఇంకా కంబైన్ ఫ్యామిలీలో బాలింత రూమ్ అని ఇంకోటి ఉండేది. ఎక్కువ కంబైన్ ఫ్యామిలీలో బాలింతలు ఎక్కువ కదా, ఒక రూమ్ అంతా వాళ్ళకి కేటాయించేవాళ్ళు. అప్పుడు ఆ రూమ్లో వెచ్చగా ఉంచేసి వాళ్ళకి కుంపటి పెట్టేసి ఎక్కువగా ఆ రూమ్లోకి ఎవరైనా వెళ్ళాలనుకున్నా కూడా చెప్పులు విడిచి కాలు చేతులు కడుక్కొని చేతులు మంచి శుభ్రంగా శానిటైజ్ చేసుకొని ఆ రూమ్కి వెళ్ళాలి. దట్ ఈస్ ద ఐడియల్ మెథడ్. చాలా మంచిది. ఆ రూమ్లోకి ఇష్టం ఉంటే వెళ్ళడం, ఇష్టం ఉంటే ముద్దించుకోవడం, నాన్న బాగున్నావా అని ముద్దించుకోవడం, ఇలాంటివి చేయకూడదు, ఇబ్బంది పడతారు. 3 మంత్స్ తర్వాత 3 మంత్స్ తర్వాతనే ఏమన్నా లో బర్త్ వెయిట్ పిల్లలకి హై రిస్క్ ఉంటుంది ఇన్ఫెక్షన్స్. ఊరికే ఇన్ఫెక్షన్స్ అయ్యాయనుకో ఇబ్బంది పడతారు కదా, డెవలప్మెంట్ ఉండదు. అందుకని అట్లా రూమ్ కూడా వెచ్చగా ఉంచాలి. వాళ్ళకి ఎండ వస్తేనే స్నానం పోయాలి. వెచ్చటి కుంపటి తైలమర్దన చేయాలి. యాక్చువల్ ఏంటి అంటే వాళ్ళకి కడుపు నిండా పాలు ఇవ్వాలి. తైలమర్దన చేసిన తర్వాత, తైలమర్దన ఫస్ట్ చేసిన తర్వాత కడుపు నిండా పాలిచ్చి తర్వాత స్నానం పోసి పడుకోబెడతారు. స్నానం పోసిన తర్వాత మళ్ళీ పిల్లలకి పాలు ఇయ్యరు, పడుకోబెడతారు. వెచ్చగా పడుకోబెడితే హాయిగా పడుకుంటారు. 2-3 గంటలు పడుకుంటారు పిల్లలు, మళ్ళీ లేవడం కూడా లేవరు. అప్పుడు మీకు డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. పిల్లలు ఎంత పడుకుంటే అంత డెవలప్మెంట్ ఉంటుంది. పెద్దవాళ్ళు కాదు, చిన్నపిల్లలు. పెద్దవాళ్ళు కూడా పడుకున్నారు అనుకోండి బద్ధకం వస్తుంది. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా డెవలప్మెంట్ వస్తుంది, ఎక్స్ట్రా ఫ్యాట్ వస్తారు. అందుకని ఇది లో బర్త్ వెయిట్లో మంచి మేనేజ్మెంట్. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? బ్రూడింగ్ అంటారు సార్, బ్రూడింగ్. కోడి పిల్లలకు బాగా చేస్తారు, వాటి అయ్యే వెళ్ళి పడుకుంటే వాటి కింద వెచ్చగా. ఓకే, వాటి నేచర్ ప్రొటెక్షన్ ఎట్లా ఉంటుంది? ఓకే సరే. ఓకే, ఇది వెయిట్ కి సంబంధించింది. లో బర్త్ వెయిట్ వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, నార్మల్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఎట్లా మెయింటైన్ చేయాలని కూడా చెప్పాను నేను. ఏది తైలమర్దన ఒకటి, తల్లిపాలు అది మళ్ళీ ఫీడింగ్ లో చెప్తాను. తల్లిపాలు ఒకటి ముఖ్యం. తైలమర్దనము, రూమ్ వెచ్చగా ఉంచాలి, ఇన్ఫెక్షన్స్ ఉండకుండా చూసుకోవాలి. అప్పుడు రాను వెయిట్ మంచిగా డెవలప్ అవుతుంది. ఇది క్లియర్. వెయిట్ డెవలప్మెంట్ లో ఎవరికి డౌట్ ఉందా? ఇప్పుడు ఏ పేషెంట్ వచ్చినా చెప్పగలుగుతారా మీరు? క్లియర్ సార్. క్లియర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ ఎట్లా ఉంటుంది? బ్లడ్ ప్రెషర్ చాలా మందికి 120/80 120/80 అని పెట్టుకుంటాం కదా, కానీ పిల్లల్లో వేరేలా ఉంటుంది. 1 to 3 months వరకు 75 to 50 ఉంటుంది. ఇది నార్మల్ బ్లడ్ ప్రెషర్ ఇక్కడ చెప్పేది మీకు. 1 to 3 months వరకు 75 to 50. అయితే వీళ్ళకి కొలిచేవి కూడా వేరే ఉంటాయి. పీడియాట్రిక్ కఫ్స్ దొరుకుతాయి మీకు, దాంతో మనం మెజర్ చేయొచ్చు అనమాట. పీడియాట్రిక్ కఫ్స్ అని దొరుకుతాయి, వాటితో పిల్లలకి బ్లడ్ ప్రెషర్ చూస్తారు. చంటి పిల్లల్లో 75 to 50, పుట్టిన పిల్లల్లో 3 months వరకు కూడా. 4 to 12 months 1 year ఏజ్ వరకు కూడా 85 to 65. నెక్స్ట్ 80 years ఏజ్ వరకు కూడా 95 to 65, 80 years ఏజ్ వరకు కూడా. నెక్స్ట్ 14 years వరకు కూడా 105 to 65. 14 years తర్వాత 120/80. ఇది ఒక 1 to 3 months, 3 to
1 year, 1 year నుంచి 8 years, 14 years, 14 years అబో, అది ల్యాండ్ మార్క్స్. ఓకేనా? 75 to 50 అనేది చంటి పిల్లల్లో నార్మల్ బీపీ. 1 year వరకు 85/65, తర్వాత 95/65, తర్వాత 105/65, 120/80. ఇది నార్మల్గా మెథడ్ అనుకోవచ్చు. 10 పెరుగుతూ ఉంటుంది సిస్టోలిక్. డయాస్టోలిక్ మాత్రం 65 ఇస్ ద నార్మల్, తర్వాత 80 వచ్చేస్తుంది. మీకు ఇంకా కరెక్ట్గా ఇంకొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఎట్లా ఉండాలి సార్ అంటే అది ఇంకో మెథడ్ చెప్తా. పుట్టినప్పటి నుంచి 3 months వరకు 75 to 50, ఇది నార్మల్. 3 months నుంచి 1 year వరకు 85 to 65, ఇది గుర్తుంటాయి మామూలుగా. తర్వాత స్కూల్కి పోయే ఏజ్ 1 to 3 months 75/55, 75/50. 1 year వరకు 85/65. నెక్స్ట్ 8 years ఏజ్ వరకు అంటే వాళ్ళు సెకండ్ క్లాస్ చదివే వరకు, సెకండ్ క్లాస్ పిల్లలు చదివే వరకు 95/65 ఉంటుంది. సెకండ్ క్లాస్ చదివే పిల్లల వరకు అప్రాక్సిమేట్గా సెకండ్ టు థర్డ్ క్లాస్ వరకు 95/65. తర్వాత 9th వరకు 9th క్లాస్ పిల్లల వరకు 105/65. 9th క్లాస్ కానీ 8th క్లాస్ కానీ 7th క్లాస్ కానీ పిల్లలు వచ్చారనుకోండి 105/65 నార్మలే, కానీ 120/80 తక్కువ ఉందని అనొద్దు వాళ్ళని. 9th క్లాస్ పిల్లల వరకు కూడా 105/65 అంటే 14 years ఏజ్ వరకు. తర్వాత 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ వీళ్ళందరూ కూడా 120/80 is the normal. And one more thing is it is the norm. ప్రపంచంలో అందరూ 120/80 ఉంటారా? యావరేజ్ తీసుకోవాలి. 110 to 130, 140, 110 to 140, 70 to 90, ఇట్ ఈస్ ద యావరేజ్. ఈ మధ్యలో ఉంటే చాలు, నార్మల్ అనమాట. నీకు 140 వచ్చిందో, నీకు బీపీ వచ్చిందని గట్టిగా అన్నావు అనుకో, వాడు నిజంగానే బీపీ వచ్చి నిజంగానే ఎక్కువ అవుతుంది. అర్థందా? అప్పుడే పరిగెత్తి వచ్చుంటాడు, కొంచెం 10 ఎక్కువ ఉండొచ్చు అంతే. అందుకని వాళ్ళకి 140/85 ఉందనుకో, ఏం లేదు సార్ నార్మల్ ఉందని చెప్పాలి. నార్మల్ అని చెప్తే అది తర్వాత ఆ 10 కూడా తగ్గిపోద్ది. నువ్వు నార్మల్ ఉందని చెప్పగానే వాడికి 10 తగ్గిపోయి 130కి వచ్చేస్తుంది. అది అసలు చెప్పేది, మీరు పేషెంట్కి ఎక్కువ ఉందని ఆ కొంచెం కూడా కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువ ఉందని చెప్పింది అనుకోండి, నిజంగానే ఎక్కువ అయిపోతుంది. అందుకని ఎప్పుడు కూడా అట్లా చెప్పకండి సైకలాజికల్గా. అవునండి పర్లేదు నార్మల్ ఉందని చెప్పేవారికి వాళ్ళకి ఆ 10 కూడా తగ్గిపోయి కంప్లీట్ నార్మల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక రకమైన యాంగ్జైటీ ఉంటుంది. దాని వైట్ లైన్ హైపర్ టెన్షన్ అంటారు దాన్ని. కొందరికి ఎప్పుడు చూసినా కూడా 180/120, 110 అట్లా ఉంటుంది. ఎప్పుడు చూసినా సరే నువ్వు ఇది హాస్పిటల్ పెట్టు ఎక్కంగానే వాళ్ళకి బీపీ ఎక్కువ అవుతుంది, చప్పున పెరిగిపోతుంది. అంటే దాన్ని వాళ్ళ యాంగ్జైటీ వాళ్ళని అనమాట, యాంగ్జైటీ పేషెంట్స్ అంటారు వాళ్ళని. వైట్ లైన్ హైపర్ టెన్షన్ అంటారు. దాని హైపర్ టెన్షన్ కింద తీసుకోవద్దు, యాంగ్జైటీ కింద తీసుకోవాలి. అప్పుడు మీకు హాస్పిటల్ ఉన్న డాక్టర్ అన్న భయం అనమాట వాళ్ళకి. అది కట్టంగానే ఎంతుందో ఒక రకమైన భయం వల్ల, యాంగ్జైటీ వల్ల బీపీ పెరుగుతుంది. నెక్స్ట్ పరిగెత్తి వచ్చిన తర్వాత కూడా కూర్చోమని చెప్పాలి, 10 నిమిషాలు కూర్చొని తర్వాత చేస్తామని చెప్పాలి. ఎందుకు? అది కూడా అబ్నార్మల్. మళ్ళీ ఆ టాపిక్ వేరు. బ్లడ్ ప్రెషర్లో ఫిజియోలాజికల్ వేరియేషన్స్ అంటారు వాటిని, పాథలాజికల్ వేరియేషన్స్ వేరే. మళ్ళీ అది సపరేట్ టాపిక్ కింద చెప్పుకుందాం. ఇప్పుడైతే బేసిక్గా మనం పీడియాట్రిక్ బ్లడ్ ప్రెషర్లో ఇవి బేసిక్స్. ఓకేనా? అర్థమైంది కదా? ఇందులో డౌట్ ఉందా? బ్లడ్ ప్రెషర్. నెక్స్ట్ విల్ గో ఫర్ ది అనదర్ టాపిక్. అర్థమైంది సార్. సో క్లియర్. అర్థమైంది సార్. విల్ గో ఫర్ ది అనదర్ టాపిక్. టీచింగ్. పిల్లలకి పండ్లు ఎట్లా వస్తాయి? ఓకే, 7 monthsకి వచ్చేవరకు 2 సెంట్రల్ ఇన్సిజర్స్ ఈ కింది 2 వస్తాయి. ఓకేనా? 9th month వచ్చేసరికి అప్పర్ సెంట్రల్ ఇన్సిజర్స్ 2 వస్తాయి. ఇట్లా ఏదో ఉంటుంది కదా చిన్న ఉడతలాగా. ఉడత ఎట్లుంటే ఫస్ట్ అదే ముందు కింది వస్తాయి, తర్వాత పై వస్తాయి. ఇట్లుంటాయి. ర్యాబిట్ లాగా ఉంటాయి. పిల్లలు అట్లా కొరుకుతుంటారు. ఆ 2 పనులతో కొరుకుతుంటారు. ఇట్లా కొరుకుతుంటారు.
బాగుంటారు కూడా. నెక్స్ట్ 1 ఇయర్కి వచ్చేవరకు లాటరల్ ఇన్సీజర్స్ వస్తాయి పక్కనే. లాటరల్ ఇన్సీజర్స్ అంటే ఈ మధ్యలో రెండు ఉన్నాయి, దాని పక్క పక్కవి. 20 monthsకి వచ్చేవరకు కెనైన్ టీత్ అంటే పక్కన కూర పండ్లు వస్తాయి. 1 year వరకు వచ్చేవరకు ఏమో 4 పనులు వచ్చినట్టు. ఫస్ట్ ఏమో 2 పనులు, తర్వాత 4 పనులు, తర్వాత 6 పనులు. 20 months వరకు 6 పనులు అంటే కెనైన్ టీత్ వస్తాయి. వాటిని టీచింగ్ అంటారు. ఫస్ట్ లోవర్ జాక్ వస్తాయి నార్మల్గా, తర్వాత అప్పర్ జాక్ వస్తాయి ఫస్ట్ రెండేమో 7 months వరకు ఏమో లోవర్ జాలో 2 వస్తాయి. 9th monthకి వచ్చేవరకు అప్పర్ జాలో 2 వస్తాయి. ఓకేనా? అయిన తర్వాత 1 year వరకు పక్కన పనులు లాటరల్ ఇన్సీజర్స్ అంటారు వాటిని. పైన కింద 2 వస్తాయి. 20 months వచ్చేవరకు కెనైన్ టీత్ కూర పండ్లు అవి 2 కలిపి వస్తాయి. వాటిని టీచింగ్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇందులో 2 రకాలు ఉంటాయి, పాలదంతాలు, శ్వాసదంతాలు. ప్రైమరీ టీత్ అండ్ సెకండరీ టీత్. ప్రైమరీ టీత్ అండ్ సెకండరీ టీత్, పర్మనెంట్ టీత్ అంటారు వీటిని. పండ్లు 2 రకాలు. ఒకటేమో ప్రైమరీ టీత్, మనం ఫస్ట్ పిల్లలు చూసేవి ప్రైమరీ టీత్ అంటారు, పాలదంతాలు అంటారు. ఇవన్నీ కూడా ప్రైమరీ టీత్ కిందకి వస్తాయి. ఇట్ విల్ ఫస్ట్ నెక్స్ట్ పర్మనెంట్ టీత్ అనేవారికి 6-7 years తర్వాత మెల్లమెల్లగా కొన్ని రాలిపోయి కొత్త వస్తాయి శ్వాసదంతాలు. మరి అది వేరే మళ్ళీ. ఓకే, అట్లా చూసుకోవాలి. నెక్స్ట్ ఇగో మనకి ఇంతకుముందు చెప్పాం కదా, ఇది ఎట్లా అనేది. ఫస్ట్ ఏమో 7 monthsకి వచ్చేవరకు ఇన్సీజర్స్ మధ్యలోవి, తర్వాత లాటరల్ ఇన్సీజర్స్, తర్వాత కెనైన్. ఇవన్నీ మళ్ళీ అడ్వాన్స్ ఉంటాయి. మళ్ళీ మోలార్ ప్రిమోలార్ మరి కన్ఫ్యూజ్ అయిపోతుంది, వద్దు. ఓకే, క్లియర్. విజ్డమ్ టీత్ తర్వాత 30 years తర్వాత 30 yearsకి అట్లా వచ్చేస్తుంది. సరే, అయిన తర్వాత టీచింగ్ గురించి చెప్పుకుందాం. ఇది నార్మల్ టీత్ డెవలప్మెంట్. కొందరికి టీచింగ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, వాళ్ళకి ఎట్లా టీచింగ్ స్లో టీచింగ్. కొందరికి పండ్లు స్లోగా వస్తాయి, దాన్ని వాళ్ళని డిలే డెంటిషన్ అంటారు. నార్మల్ డెంటిషన్ ఓకే, డిలే డెంటిషన్లో ఎట్లా చేయాలి? సార్ ఎవరో మ్యూట్ చేసుకోండి సార్. స్లో ఇండెంటేషన్ లో మనకి మెయిన్ గా గుర్తొచ్చే రెమెడీస్ కాన్స్టిట్యూషనల్. రమణయ్య గారు మీరు మ్యూట్ చేసుకోండి. బివి రమణయ్య గారు వీడియో కనపడుతుంది. వీడియో మ్యూట్ చేయండి. ఓకే, మిమ్మల్ని కోహోస్ట్ చేస్తున్నాను, మీరు మ్యూట్ చేయొచ్చు వాళ్ళని. ఓకే, క్లియర్. స్లో డెంటిషన్, పండ్లు స్లోగా వస్తాయి వాళ్ళకి. ఎక్కువ మటుకు మనకు ఫస్ట్ గుర్తొచ్చే రెమెడీ చెప్పండి. పండ్లు స్లోగా వస్తున్నాయి లేకపోతే పండ్లు రావట్లేదు అంటే వాళ్ళు మనకు ఫస్ట్ వచ్చే ర్యాంక్ రెమెడీస్ ఏవి? కాల్కేరియా ఫ్లోర్ కాల్కేరియా. సిపిసిఎఫ్. అయితే నేను ఫస్ట్ ఎందుకు చెప్పను అంటే, ఇట్లా వెళ్ళొద్దు ఎప్పుడు ప్రిస్క్రిప్షన్ కూడా. కాన్స్టిట్యూషనల్ గానే వెళ్ళాలి, గుర్తుపెట్టుకోండి. కాన్స్టిట్యూషనల్ గానే వాడి కాన్స్టిట్యూషన్ ఎట్లా ఉంటే అదే రెమెడీ ఇవ్వాలి. కానీ పనులు స్లో వస్తున్నాయి అంటే ఈ ఎక్కాలి తప్పు. కానీ కొన్ని రెమెడీస్ ఇవి ఏమైనా దగ్గరగా వస్తాయేమో చూసుకోండి అని మాత్రమే గుర్తు. అంతేగాని పనులు స్లో వస్తున్నాయా అయితే కాల్కేరి కార్బో ఉదయం మధ్యాహ్నం ఒకటి రాత్రి ఒకటి ఎట్లా వేసి వస్తే అది నా రాంగ్ మెథడ్. ఇట్ ఈస్ నాట్ హోమియోపతి, ఇట్స్ అలోపతి, గుర్తుపెట్టుకోండి. కాకపోతే కొన్ని
రిలవెంట్ రెమెడీస్ మే హెల్ప్ యూ ఇఫ్ ద కాన్స్టిట్యూషన్ అగ్రీస్. ఆ కాన్స్టిట్యూషన్ సరిపోతే మాత్రం ఈ మందులు రావచ్చు. ఏవి? చిన్నపిల్లల కాన్స్టిట్యూషన్ ఎట్లా చెప్తాం సార్? ఏంటండి? చిన్నపిల్లల కాన్స్టిట్యూషన్ మనం ఎట్లా రికగ్నైజ్ చేయాలి సార్? అది అంటే వాళ్ళు చేంజ్ చెప్పలేరు కదా మనకి. అబ్జర్వ్ చేయడమే కదా సార్. ఇంతకుముందు చెప్పాను కదా, అబ్జర్వ్ చేయాలి. ప్రెగ్నెన్సీ హిస్టరీ, మీ కేసు. సార్ మీ కేస్ టేకింగ్ లెక్చర్ విన్నారా మీరు, అనిల్ గారు? రవికుమార్ సార్, రవికుమార్. సార్ రవికుమార్ గారు, కేస్ టేకింగ్ వినారా అని నేను చెప్పింది? దాదాపు కేస్ టేకింగ్ మీరు వినలేదు సార్ నేను. ఒకసారి వినండి సార్. అప్పటికి నేను జాయిన్ అవ్వాలి. ఓకే. చంటి పిల్లల్లో ఎట్లా అబ్జర్వ్ చేయాలి కేస్ టేకింగ్ అనేది కూడా చెప్పాను మీకు. ఓకే. పిల్లలు మొన్న బాబు వచ్చాడు, వాడు 3 months కూడా లేవు. వాడు ఆకలైందని ఏడవంగానే వాళ్ళ తల్లి వచ్చి పాలు ఇవ్వాలి. పాలు ఇవ్వలేదనుకో, తర్వాత నువ్వు ఏడ్చినా కూడా, నువ్వు ఇచ్చినా కూడా వాడు తాగడం, వాడు దూరం పెట్టేస్తాడు. అట్లా ఏడుస్తూనే ఉంటాడు ఆపడం. అంత మొండిగాడు వాడు. వాడికి కెమిలా 6 ఇస్తే, కెమిలా 30 ఇస్తే బాగా తగ్గింది. అట్లా ఉంటారు. డిమాండింగ్ క్రై ఉంటుంది పల్స్టిల్, కెమిలాలో. పల్స్టిల్లో చాలా సుకుమారంగా, చాలా సున్నితంగా ఉంటారు, ఏడుపు. అట్లా చూసుకోవాలి. సినాలో వేరేలా ఉంటారు, మళ్ళీ అది వేరే. అందుకని కేస్ టేకింగ్లో చాలా పిల్లల్లో కేస్ టేకింగ్ కూడా చాలా అబ్జర్వేషన్, డాక్టర్కి ఎక్కువ పని ఉంటుంది. పేరెంట్స్ యొక్క సజెషన్ తీసుకోవాలి. ఎట్లా ఉంటారంటే పేరెంట్స్ చెప్తారు, దాన్ని బట్టి మనం కేస్ టేకింగ్ డెవలప్ చేయొచ్చు. అట్లా ఎవరైనా సరే వాళ్ళు చెప్పింది మనకు 30-40%. పక్క వాళ్ళు చెప్పేది, డాక్టర్ అబ్జర్వేషన్, దాన్ని బట్టి కన్ఫర్మ్ చేసుకుంటే కరెక్ట్ రెమెడీ వస్తుంది. సరే, కాల్కేరియా ఫాస్, కాల్కేరియా, సిలిషియా, ట్యూబర్కులం కూడా ఉందండి. స్లో డెంటిషన్లో ట్యూబర్కులం కూడా ఉంది. నెక్స్ట్ ఫ్లోరిక్ యాసిడ్, మెగ్నీషియామోర్, జింకమ్, ఇవన్నీ కూడా ఇవి. నెక్స్ట్ ఇవన్నీ కూడా స్లో డెంటిషన్లో వచ్చేవి. నెక్స్ట్ డెంటిషన్ ప్రాబ్లమ్స్. పిల్లల్లో డెంటిషన్ వస్తున్నప్పుడు ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి అది కూడా మీకు చెప్తా. పనులు వచ్చే టైంలో జనరల్గా పిల్లలకి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కదా. చెప్పనా సార్, ముందుకెళ్ళనా? చెప్పండి సార్, చెప్పండి సార్. చెప్పండి సార్, చెప్పండి. చెప్పండి సార్. సరే సరే, ముందు రెమెడీస్ చెప్పి తర్వాత మీకు నిదానంగా ఒకటి చెప్పుకుంటూ వెళ్తా. డిఫికల్ట్ డెంటిషన్లో మనకు ఎక్కువ మటుకు ఫస్ట్ గుర్తొచ్చే రెమెడీ ఏది? కెమోమిల్లా. ఫస్ట్ గుర్తొచ్చే రెమెడీ కెమోమిల్లా. కెమోమిల్లా తర్వాత కాల్కేరియా, ఇంతకుముందు చెప్పుకున్నాగా, కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్. మెగ్నీషియా మోర్ కూడా బాగా పనిచేస్తుంది. మెగ్నీషియా గ్రూప్ ఏదైనా సరే అది కూడా డెంటిషన్ ప్రాబ్లంలో ఎక్సలెంట్ రెమెడీ. ఇట్ ఈస్ ఆల్సో మెగ్నీషియా వాళ్ళు ఎంత ప్లెజెంట్గా ఉంటారో, ఇట్ ఈస్ ఆల్సో కంపేర్ విత్ ద కెమిలా. గుర్తుపెట్టుకోండి, అవర్షన్ టు మిల్క్ రెండింటిలో ఉంటుంది. కెమిలాలో ఉంటుంది, మెగ్నీషియాలో కూడా అవర్షన్ టు మిల్క్ ఉంటుంది. నెక్స్ట్ డిఫికల్ట్ డెంటిషన్లో సెలిషియా, నక్సామికా, సల్ఫర్, స్టాఫియాగ్రియా కూడా డిఫికల్ట్ డెంటిషన్లో చాలా ముఖ్యం. ప్రెగ్నెన్సీలో ఇవాళ రేపట్ల ఎమోషన్స్ ఎక్కువైనాయి అంటే, అప్పలాగా అత్తగారి యొక్క ఇది చాదస్తాలు అవి లేవు ఇప్పుడు. అందుకని ప్రెగ్నెన్సీలో ఏమైనా ఎక్కువ సపరేషన్స్ ఉంటే స్టాఫియాగ్రియా ఒకటి డిఫికల్ట్ డెంటిషన్లో బాగా పనికి వస్తుంది. ఇవన్నీ కూడా సల్ఫర్, ఇవన్నీ కూడా ర్యాంక్ రెమెడీస్. ఫస్ట్ గుర్తుండవలసిన రెమెడీస్ ఒకసారి చెప్పనా, రాసుకుంటారు ఎవరైనా? సార్ చెప్పండి సార్. స్లోగా చెప్పండి డాక్టర్ గారు, స్లోగా చెప్పండి, రాసుకుంటాం. సార్ ఫస్ట్ ర్యాంక్ రెమెడీ కెమమిల్లా. రెండోది కాల్కేరియా కార్బ్, కాల్కేరియా ఫాస్ఫరికం, మెగ్నీషియా మోర్, మెగ్నీషియా కార్బ్, సైలీషియా, స్టాఫిసాగ్రియా, సల్ఫర్.
ఆర్సెనికం, బెల్లడోనా, ఎకోనైట్, ఎతుజ సైనాపియం. ఇవి ముఖ్యంగా మనకి మైండ్లో గుర్తుండాల్సినవి థెరపటిక్స్ అనుకోండి. అయితే ఇందులో ఒక్కొక్క పాయింట్ మళ్ళీ చెప్పుకుంటూ వస్తా. సార్ నక్స్వామిక ఉందా సార్ దీంట్లో లేదా సార్? సార్ నక్స్వామిక ఉందా సార్ దీంట్లో లేదా? మీ డౌట్ అర్థం కాలే. నక్స్వామిక కూడా ఈ లిస్ట్ లో ఉందా సార్ లేదా సార్? నెక్స్ట్ కూడా చెప్పారు ఎక్కువ మటుకు అంటే జనరల్ గా వచ్చే మాత్రమే చెప్తున్నాను. టాప్ గ్రేడ్ లో ఉంది నక్స్వామిక, అది కూడా చూసుకోవచ్చు. నక్స్వామిక కూడా ఉంది. అయితే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వస్తున్నాను అనమాట. డెంటిషన్ ప్రాబ్లమ్స్లో జనరల్గా వామిటింగ్స్ అట్లా ఉంటే నక్స్వామిక వాడతాం, తక్కువ వాడతాం జనరల్గా. సరే, ఎకోనెట్ పిల్లలు ఎట్లా ఉంటారు అంటే విపరీతంగా సడన్గా జ్వరం వచ్చేసి ఇది పనులు వచ్చే టైంలో, అంటే పనులు వచ్చే టైం ఏది 7 to 9 months గుర్తుపెట్టుకోండి. డెంటిషన్ పీరియడ్ అంటే 7 to 9 months, ఇది డెంటిషన్ పీరియడ్. అయితే నార్మల్ హెల్తీ పిల్లలకి ఇవన్నీ ఏమి ఉండవండి. డెంటిషన్లో ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు నార్మల్ చైల్డ్కి. వెన్ ద చైల్డ్ ఈజ్ అబ్నార్మల్ మీన్స్ మయాజంతో పుడితే, మయాజం లోపల ఉంటేనే వాళ్ళకి డెంటిషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అందరి పిల్లలకి రావు. అందరి పిల్లలకి పనులు వచ్చేటప్పుడు ప్రాబ్లమ్స్ ఉంటాయండి అని అక్కర్లే. ఫస్ట్ ఎకోనెట్లో డెంటిషన్ టైంలో విపరీతమైన సడన్గా ఫీవర్స్ వచ్చేసి విపరీతంగా ఏడవడం, విపరీతంగా ఏడుస్తూ పొర్లుతూ ఉంటాడు. అసలు బాగా రెస్ట్లెస్గా ఉంటాడు. అప్పుడు వాళ్ళకి ఎకోనెట్ ఇవ్వచ్చు. ఇది పండు వచ్చే టైంలో. ఒకవేళ బెలడోనా కావాల్సి వచ్చింది అనుకోండి, వాళ్ళకు కూడా సడన్గా విపరీతం వైలెంట్ ఫీవర్, హై ఫీవర్, 102, 103, 104 ఫీవర్ వచ్చేసి ముఖం మొత్తం బాగా ఎర్ర పడిపోతుంది. ముఖం ముట్టుకుంటేనేమో వేడిగా ఉంటుంది, అరికాళ్ళు అరిచేతులు చల్లగా ఉంటాయి. కంజెషన్ ఆఫ్ ది హెడ్ అంటారు. అలాంటి పిల్లలు ఎక్కువ మటుకు బ్రయోనియా వచ్చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అట్లా ఎక్కువ వచ్చేసి బాగా ఎర్రబడిపోయి ఫిట్స్ కూడా రావచ్చు. వాళ్ళకు కూడా బెల్లున్న చాలా ముఖ్యమైన రెమెడీ. నెక్స్ట్, పడుకుంటే ఉలిక్కిపడి ఇట్లా ఉలిక్కిపడి ఏడుస్తుంటారు పిల్లలు, బెల్డోనా. వాళ్ళకు కూడా బెల్డోనా. ఇలాంటి పిల్లల్లో మీరు అట్లా ఎక్కువ ఇబ్బంది పడుతున్న పిల్లల్లో బెల్డోనా ఎక్సలెంట్గా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్, థర్డ్ రెమెడీ. ఇప్పుడు నేను రెమెడీ పేరు చెప్పాను, మీరే చెప్పాలా. వెరీ అనీజీ ఎట్ నైట్. రాత్రిపూట విపరీతంగా పిల్లలు ఏడుస్తూ ఉంటారు, పడుకోరు. చిన్న శబ్దం వచ్చినా మెలకు వస్తుంది. నెక్స్ట్, మోషన్స్ అవుతూ ఉంటాయి, గ్రీనిష్ మోషన్స్ అవుతూ ఉంటాయి. డైరియా విత్ వాటరీ స్లైమీ గ్రీనిష్ ఎవాక్యుయేషన్. గ్రీన్గా ఆకుపచ్చగా మోషన్స్ అవుతూ ఉంటాయి. అయిన తర్వాత కంపు వాసన ఏమి ఉండవు, రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. అయిన తర్వాత కొంచెం శబ్దం వచ్చినా ఉలిక్కిపడి లేస్తూ ఉంటారు, ఇట్లా ఇట్లా జర్క్స్ ఇస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏ రెమెడీ ఇవ్వచ్చు? మెగ్నీషియా కార్ప్. ఆ? మెగ్నీషియా కార్ప్. మెగ్నీషియా కార్బ్లో గ్రీనిష్ మోషన్స్ ఉంటాయి, కరెక్టే. అయితే ఇంత క్రై ఉండదు. మెగ్నీషియా కార్బ్ పిల్లలు అంత క్రైగా ఉంటారు, ప్లెజెంట్గా ఉంటారు, కంటెంట్గా తృప్తిగా ఉంటారు. ఈ పిల్లలు విపరీతంగా ఏడుస్తుంటారు, డిమాండింగ్ క్రై, అంటే బాగా గట్టిగా వాడు అడిగిన వెంబడే పాలు ఇవ్వాలి, అట్లా ఏడుస్తూనే ఉంటారు. కెమోమిల్లా డాక్టర్ గారు. కెముల్లా సార్. ఆ వర్డ్ వాడితేనే చెప్తారనమాట మీరు. మరి అంతే డిమాండింగ్ క్రై అంటేనే అది వస్తుంది అది. అంత బాగా వాళ్ళు సతాయిస్తారు, అంటే పిల్లలు అంతగా మొండిగా ఉంటారన్నమాట.
అందుకని మొండిగా బాగా చేసే పిల్లల్లో అటువంటి గ్రీనిష్ మోషన్స్ అయ్యి పండ్లు వస్తూ ఉంటే టీచింగ్ పీరియడ్లో కెమిలా చాలా బాగా పనిచేస్తుంది. కెమిలా 200 డోస్ ఇస్తే 200 ఇవ్వాలి, 30 కాదు, 6 కాదు. ఎందుకు 630 ఇవ్వద్దండి చెప్పండి? ముందు మెంటల్ గా వాడు అది బాగా మానసికంగా మానసికంగా ఉంది మెంటల్ గా కదా డిమాండ్. మొండిగా అది ఉండడం అన్నది ఇట్స్ నాట్ మెంటల్ నార్మల్ సిమ్టమ్. డయేరియా. కాన్స్టిట్యూషనల్ గా వెళ్ళాలి కదా సార్. ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఇక్కడ ఏమైంది, డిఫెక్ట్స్ ఆర్ నాట్ ఇన్ ద సింపుల్ డయేరియా. ఇది డయేరియా కాదు. మామూలు లూజ్ మోషన్స్ అయితే ఎలో 6 ఇస్తాం, పొడోఫైలం 6 ఇస్తాం, అది వేరు. కెమిలా 6 ఇస్తాం, అది వేరు. ఇక్కడ ఏంటి, కాన్స్టిట్యూషనల్ గా లోపల డిఫెక్ట్స్ వల్ల వాళ్ళకి ఈ గ్రీనిష్ మోషన్స్ అవుతున్నాయి. అప్పుడు నువ్వు 6 ఇస్తా అంటే 30 ఇస్తా అంటే కాదు, 200 ఇస్తే అప్పుడు కాన్స్టిట్యూషన్ లో మార్పు తీసుకురావడం వల్ల గ్రీనిష్ మోషన్స్ కూడా అయిపోయి కాన్స్టిట్యూషన్ లో డిఫెక్ట్స్ కూడా సెట్ అయిపోతాయి. అందుకని మీరు అటువంటి పిల్లల్లో కెమిలా 200 డోస్ ఇస్తే క్లియర్ అయిపోతుంది. నెక్స్ట్ మెగ్నీషియా గారి పిల్లలు ఎట్లా ఉంటారు? మెగ్నీషియా గారు ఇప్పుడు చెప్తా. మెగ్నీషియా గారి పిల్లలు ఎట్లా ఉంటారు? చాలా కంటెంట్ గా ఉంటారు, మొండి చేయరు. కొన్ని పాలు తాగానే పుల్లగా వాంతి అవుతాయి, మోషన్స్ కూడా పుల్లగా వాంతి అవుతాయి. ఇంత పుల్లగా ఉండదు కెమిలాలో. పుల్లని వాంతులు, పుల్లని మోషన్స్, చాలా పుల్లగా ఉంటాయి. నెక్స్ట్ గ్రీనిష్ మోషన్స్ మీద ఎల్లోయిష్ గ్రీనిష్ మోషన్స్ ఉంటాయి మెగ్నీషియాలో ఎప్పుడు కూడా. దాన్ని ఫ్రాగ్ స్కమ్ అంటారు. అంటే పాకర ఎట్లా ఉంటుంది, కప్పది అట్లా కిందనేమో ఎల్లోయిష్ మోషన్స్ అవుతాయి, పైన తెట్ట గ్రీనిష్గా ఉంటుంది, నాచులాగా ఉంటుంది. అటువంటి గ్రీనిష్ మోషన్స్లో పుల్లని వాసన ఉంటే వాళ్ళ మోషన్స్ అయినా కూడా వాడు ఎక్కువ వీక్ అయినట్టు కనిపించడు, వాడు నవ్వుకుంటూనే ఉంటాడు, ఎక్కువ చిరాకు పట్టుకోడు. అలాంటి వాళ్ళలో మెగ్నీషియా కార్పు ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి ఇది టీచింగ్ ప్రాబ్లంలో. నెక్స్ట్ చైనా ఇంకో రెమెడీ. చైనాలో కూడా చిల్డ్రన్ హూ వెట్ బెడ్ ఇన్ నైట్ గ్రైండ్ టీత్ డ్యూరింగ్ స్లీప్. రాత్రిపూట పక్క జరుపుతూ పండ్లు కొరుకుతూ ఉంటారు పిల్లలు, నిద్రలోనే పండ్లు కొరుకుతూ ఉంటారు. వాళ్ళకి చైనా ఇస్ ద గుడ్ రెమెడీ. చైనాలో కూడా పంటోపులు ఉంటాయో. ప్రెగ్నెన్సీలో చైనా సార్, చైనా సార్, ఏంటండి? చైనానా సినానా సార్ మీరు చెప్పేది? చైనా ఓకే ఓకే CHINA చైనా. ఓకే సార్. చైనాలో ప్రెగ్నెన్సీలో విపరీతమైన పంట నొప్పి వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీలో ఎస్పెషల్లీ వచ్చినప్పుడు చైనా కూడా ర్యాంక్ రెమెడీ. చైనా బాగా పనిచేస్తుంది. మిగతా సిమ్టమ్స్ అగ్రి అవుతాయి, జాగ్రత్త చూసుకుంటే అదొకటి మంచి మంది. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చైనా అనేది టూత్ ఎక్కి చాలా మంచి రెమెడీ. నెక్స్ట్ ఇంకో రెమెడీ కాఫియా. కాఫియాలో కూడా ఎట్లా ఉంటారు, వెరీ ఎక్సైటబుల్ అండ్ ఎమోషనల్ పిల్లలు, చాలా ఎక్సైట్గా ఉంటారు. డస్ నాట్ స్లీప్, అసలు నిద్రపోరు, నిద్ర తక్కువ ఉంటుంది. కెమిలా పిల్లల్లో కానీ కాఫియా పిల్లల్లో నిద్ర చాలా తక్కువగా ఉంటుందండి, తక్కువ నిద్రపోతారు వాళ్ళు. ఫ్రెట్ఫుల్ అండ్ అదర్ టైమ్స్ టూ లైవ్లీ, ఉలిక్కి పడుతుంటారు, భయపడుతుంటారు, నిద్ర సరిగా పోరు, నిద్ర తక్కువ పోతారు కాఫియా పిల్లలు. అటువంటి పిల్లలకి వచ్చే టీచింగ్ ప్రాబ్లమ్స్లో కాఫియా మంచి పనిచేస్తుంది. నెక్స్ట్ పండ్లు వచ్చే పిల్లల్లో మోషన్స్ అవ్వకుంటూ, వామిటింగ్ సెన్సేషన్ ఉంటూ, టంగ్ క్లియర్గా ఉందనుకోండి, కోటింగ్ ఏం లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలా? ఇపికాకండి. ఇప్గా 200 ఇస్తే వాళ్ళకి అవి సెట్ అయిపోతాయి. నెక్స్ట్ ఇంకొంత పిల్లలు ఉంటారు, పండ్లు స్లోగా వస్తూనే కొంచెం నల్లగా ఉండి పుచ్చిపోయినట్టు ఉంటాయి. పుచ్చినట్టుండి వాళ్ళకి నోరు వాసన వచ్చి సలైవ కాడుతూ ఉంటుంది, సలైవ కాడుతూనే ఉంటుంది. ఇట్లా పిల్లల్ని దులుకొని వస్తే ఇట్లా తూడిచే కొద్దీ ఇట్లా కాడుతూనే ఉంటుంది, ఇట్లా ఇక్కడ నుంచో సైడ్ నుంచో ఇట్లా అట్లా కాడుతూనే ఉంటుంది సలైవ. పిల్లలు అయిన తర్వాత చిగుర్లు కూడా ఎర్రబడిపోయి ఉంటాయి. ఏం మంది ఇస్తాం?
మెక్సాల్. మెక్సాల్ సార్, మెక్సాల్. అమ్మోనియా ఎందుకు అవుద్ది? స్టింజీ సలైవా. అమ్మోనియాలో స్టింజీ డిశ్చార్జెస్ ఉంటాయి. నెక్స్ట్ మెర్క్సాల్. మెర్క్సాల్లో అఫెన్సునెస్ కూడా ఉంటుంది. అఫెన్సునెస్, సలైవేషన్ ఇవన్నీ కూడా టీచింగ్లో పిల్లలకు వచ్చే ప్రాబ్లమ్స్లో చాలా మంచి రెమెడీ. మెర్క్సాల్ 200 ఒక డోస్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇంకొక ర్యాంక్ రెమెడీ డాక్టర్ గారు ఇపికాకు 30 200 డాక్టర్ గారు. 200 అండి. ఇప్పుడు 200 ఇచ్చేయచ్చు. ఇక టూతింగ్ ప్రాబ్లమ్స్ లో కాన్స్టిట్యూషన్ డిఫెక్ట్స్ ఉంటే మాత్రం ఎప్పుడు 200 బెటర్. 30 కూడా ఇవ్వచ్చు, కానీ 30 కన్నా 200 బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకో రెమెడీ ఏంటి అంటే పిల్లలు తల్లి హోమ్ సిక్ ఫీల్ కావడం, లేదా తల్లి డ్యూటీకి వెళ్తూ ఉంటుంది. ఆ పిల్లలకి వచ్చిన తర్వాత వాళ్ళకి డెవలప్మెంట్ సరిగా లేక పండ్లు కూడా వచ్చేటప్పుడు సరిగా పనులు సరిగా రాక ఏడుస్తూ ఉంటారు. అయిన తర్వాత కొంచెం నిద్రపోయి టక్కున ఉలిక్కిపడి ఏడుస్తుంటారు. కొంచెం నిద్రపోయి టక్కున ఉలిక్కిపడి ఏడుస్తుంటారు. నెక్స్ట్ ఇట్లా 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 కన్వల్సివ్ జెర్క్స్ అంటారు. ఫిట్స్ వచ్చినట్టు జెర్క్స్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లల్లో ఇగ్నీషియా 200 ఇస్తే చాలా డెవలప్మెంట్ మళ్ళీ బాగా వస్తుంది. ఇగ్నీషియా IGNATIA ఇగ్నీషియా 200 చాలా బాగా పనిచేస్తుంది. ఓకే, ఇగ్నీషియా ఆమార్ 200. ఎందుకు? హిస్టీరికల్గా ఉంటాయి అవి, హిస్టీరికల్గా ఉంటాయి, హోమ్ సిక్నెస్ ఉంటుంది. నెక్స్ట్ సల్ఫర్లో మోషన్స్ కానీ లేకపోతే నోరు కానీ బాబు కానీ పిల్లలు ముట్టుకుంటే బాగా వేడిగా ఉంటారు, చాలా వేడిగా ఉంటారు. వేడిగా ఉండి ముఖం కానీ లేకపోతే మోషన్ వస్తుంటే యానస్ దగ్గర కానీ ఎర్రగా అయిపోతుంది, ఎక్స్కోరియేషన్. అటువంటి ప్లాసెస్లో మీకు చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఇంకా ఏమైనా రెమెడీస్ ఉన్నాయండి టీచింగ్లో మీకు వచ్చేవి? అన్నీ వచ్చినట్టే ఆల్మోస్ట్. మెగ్నీషియా కార్బ్ వచ్చింది, మెగ్నీషియా వచ్చింది. కాల్కేరియా రాలే. కాల్కేరియా అది ఎప్పుడు అంటే ఎక్కువ మటుకు పిల్లలు బొద్దుగా ఉంటారు, బాగా చెమటలు ఇట్లా ఇట్లా తల్లి ఇట్లా కొంచెం ఎత్తుగానే లేకపోతే ఈజీగా చెమటలు వచ్చేస్తూ ఉంటాయి. అయిన తర్వాత వాడు మామూలుగా దొగ్గుతుంటారు కదా, ఎక్కువ దొగ్గడు. వాడు దొగ్గకుండా తల్లినే దగ్గర రమ్మంటా ఉంటాడు, బతకిస్తే అనుకోవచ్చు. లేకపోతే వాడికి ఔబగాయంతో దొగ్గలేరు. there is also associated with the slow in development in slow walking, అంటే నడవడం కానీ ఇవన్నీ స్లోగా ఉంటాయి పిల్లల్లో. అంటే వాడు దొగ్గడం కూడా స్లోగా ఉంటుంది. మైల్ స్టోన్స్ ఆర్ డిలైడ్. అప్పుడు వాళ్ళకి కూడా కాల్కేరియా కార్బ్ బాగా పనిచేస్తుంది. కాల్కేరియా కార్బ్ చాలా బాగా పనిచేస్తుంది. సార్ నేట్రమ్ సల్ఫ్ కూడా వస్తుంది, ఉంటుంది కదా? నాట్రమ్ సల్ఫ్ ఏం చాలా రాలేదు. వేడిగా ఉంటుంది సార్, గ్రీన్ మోషన్స్ చాలా వేడిగా ఉంటుంది. అంటే టీచింగ్ లో నాట్రమ్ సల్ఫ్ అనేది ఎప్పుడు ఇందైతే నాకు ఎప్పుడు రాలేదు, నేను ఎప్పుడు వాడలేదు కూడా. ఓకే ఓకే. మామూలు మోషన్స్ లో నేను నాట్రమ్ నేను వాడాను సార్. ఇది మోషన్స్ గ్రీన్ గా అవుతూ తల వేడిగా ఉంది. చంటి 1 పిల్లలు year లోపల అవి చంటి పిల్లలకి పనిచేసి. సరే. అయితే వాతావరణం చల్లగా ఉండి తేమ వాతావరణం ఉన్నప్పుడు మీరు అన్నట్టు అప్పుడు పండ్ల నొప్పులు వస్తాయి పిల్లలకి. అప్పుడు వచ్చి గ్రీన్ ఎమోషన్ లో మీకు నాట్రమ్ సల్ఫ్ బాగా ఇండికేట్ అవుతుంది. తేమ వాతావరణం, వర్షాలు బాగా ఉన్నాయి బెంగళూరులో, అట్లా చల్లగా ఉంటుంది. సార్ అదే కరెక్ట్ టైం సార్ అనేది కూడా. బెంగళూరులో సార్ ఉండేది బెంగళూరు కదా, అక్కడ వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఆ పండ్లు వచ్చేటప్పుడు పిల్లలు కూడా ఆ పండ్ల నొప్పులు కానీ పండ్ల ఈజీగా రాకపోవడం కానీ గ్రీనిష్ మోషన్స్ ఉన్నప్పుడు నాట్రమ్ సల్ఫ్ బాగా ఇండికేట్ అవుతుంది. అట్లా చూసుకోవాలి. నేను చెప్పింది ఒకటే కాకుండా మీరున్న వాతావరణము, వైవిధ్యము, అక్కడ ఉన్న మనస్తత్వాలు, వాటిని బట్టి కూడా డ్రగ్స్ దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అయిన తర్వాత క్రానిక్ టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ వేరు. ఇంకోటి చెప్పాలనుకున్నాను, మర్చిపోయాను.
మెగ్నీషియం మూర్ చెప్పలేదు డాక్టర్ గారు. మెగ్నీషియా మోర్లో యాక్చువల్గా ఏంటంటే మెగ్నీషియా కార్బ్ కానీ మెగ్నీషియా మోర్ కానీ ఎప్పుడు వస్తాయంటే ఎక్కువ మటుకు ఆర్ఫన్ అనాథ పిల్లలు ఉంటారు చూసావా, అనాథ పిల్లల్లో ఎక్కువగా ఇండికేట్ అవుతాడు. అనాథ పిల్లల్లో ఎక్కువ మటుకు పనులు వచ్చే సమయంలో వాళ్ళకి లూజ్ మోషన్స్ అవుతా ఉంటాయి. మెగ్నీషియా గ్రూప్ అస్సలు మర్చిపోవచ్చు. మెగ్నీషియా గ్రూప్ కానీ మిల్క్ రెమెడీస్, ల్యాక్ రెమెడీస్ ఉంటాయి కదా, ల్యాక్ డిఫ్లోరిటం కానీ, ల్యాక్ కెనైనం, వ్యాక్సినేనం, ల్యాక్ యాసినం, అట్లా చాలా ఉన్నాయి ల్యాక్ రెమెడీస్. అంటే క్షీరదాల నుంచి వచ్చే రెమెడీస్ ఏవి కూడా మర్చిపోవద్దు. ఇది అనాథ పిల్లల్లో వచ్చే లూజ్ మోషన్. ఇక కెంట్ గారు రాస్తారు, మెగ్నీషియా గారు చెప్తుంటూ, ఒక అనాథాశ్రమం పిల్లల్లో చాలా మంది పిల్లల్ని అట్లా పటపట రాలిపోతుంటే మెగ్నీషియా గారు సేవ్ చేసిందని రాస్తారు. అట్లా పండ్లు వచ్చే పిల్లల్లో, అనాథ పిల్లల్లో వాళ్ళకి మెగ్నీషియా కార్బ్ మెగ్నీషియా మూర్ రెండు కూడా పనికి వస్తాయి. కానీ మెగ్నీషియా కార్బ్ వాళ్ళు బొద్దుగా ఉంటారు, మెగ్నీషియా మూర్ వాళ్ళు కొంచెం సన్నగా ఉంటారు. అయిన తర్వాత మెగ్నీషియా కార్బ్ కన్నా మెగ్నీషియా మూర్లో ఎమోషన్స్ ఎక్కువ. అటాచ్మెంట్, మెయిన్ అటాచ్మెంట్ ఈస్ దే ఫీల్ అటాచ్మెంట్ అన్అటాచ్డ్ విత్ ద మదర్. ఇంతకుముందు చెప్పినట్టు ఇగ్నిషియాలో చెప్పినట్టు అటువంటి అటాచ్మెంట్స్లో ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు మెగ్నీషియా మోర్ మీకు బాగా పనిచేస్తుంది, మెగ్నీషియా కార్బ్ కన్నా కూడా. ఓకేనా సార్? ఓకే సరే, ఇది మనకు టీత్కి సంబంధించిన లెసన్ ఇవాళ. ఇక మనకు టీత్ కాల్కేరియా ఫాస్ చెప్పలేదు డాక్టర్ గారు. కాల్కేరియా ఫాస్. కాల్కేరియా ఫాస్ లో కూడా చాలా బాగా పనిచేస్తుంది. కాల్కేరియా ఫాస్ లో మీకు ఎక్కువ మటుకు పిల్లలు మరి కాల్కేరియా కార్బ్ అంత బొద్దుగా ఉండరు, చెప్తా. కాల్కేరియా కార్బ్ అంత బొద్దుగా ఉండరు. ఇంకా స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటే చెప్తాను ఒక్క నిమిషం. ఈ చిన్నపిల్లల్లో 4 years ఏజ్ లో మొత్తం పళ్ళని పుచ్చిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు సార్. వాళ్ళకి కూడా ఏదైనా అది వేరు సార్, అది మీ క్రానిక్ ఎలిమెంట్స్ తో చెప్తాను. ఓకే సార్. పుట్టిన వెంటనే పుచ్చిపోతే మా సార్ క్రియాశోటంలో చాలా ఉంటాయి సార్. సిబిలిటిక్ మేనేజం రన్ అవుతుంది అనమాట, అట్లా గుర్తు చేసుకోవాలా. అదే కానీ ఒక సిమ్టమ్ చెప్పినప్పుడు ఒక రెమెడీ రావడం సరే మనం నేర్చుకున్నట్టు లెక్క, కానీ ఒక సిమ్టమ్ చెప్పినప్పుడు ఆ పేషెంట్ యొక్క అండర్స్టాండింగ్ రావడం ఇంకా చాలా మంచిది. ఆ పేషెంట్ ఏంటి, సిబిలిటిక్ మేనేజం రన్ అవుతున్నట్టు అనమాట. అప్పుడు మీకు చాలా చెప్తాను మంచి. సరే, ఇందులో కూడా తక్కువ ఇచ్చారు. కాల్కేరియా ఫాస్ లో పిల్లలు సన్నగా ఉంటారు, కొంచెం దానంత బొద్దుగా ఉండరు, చెమటల్లో కామన్ గా ఉంటాయి, చాలా క్విక్ గా ఉంటారు. కాల్కేరియా ఫాస్ వారు చాలా క్విక్ గా ఉంటారు కాల్కేరియా కార్బ్తో పోలిస్తే. కాకపోతే కాల్కేరియా ఫాస్ వాళ్ళకు బద్దగా ఉంటుంది, బట్ దే ఆర్ మెంటలీ దే ఆర్ వెరీ క్విక్ అండ్ అండర్స్టాండింగ్ రాదర్ దాన్ ది కాల్కేరియా కార్బ్. అట్లా చూసుకొని మీరు కాల్కేరియా ఫాస్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా అండి? ఇది వాళ్ళ క్లాస్. నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ క్లాస్లో మనం ముందుకెళ్ళొచ్చు. శైలేష్ చెప్పలేదు డాక్టర్ గారు. సొల్యూషనా సార్? చెప్పాలి సార్. కరెక్టే మీరు అండి, చాలా ఇంపార్టెంట్ రెమెడీ అండి. శైలేష కూడా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. శైలేషలో కూడా వాళ్ళకి చెమటలు ఎక్కువగా ఉంటాయి, పిల్లలు కూడా బొద్దుగా ఉంటారు. వాళ్ళకి ఏవైతే ఉంటాయో ఫ్యాంటనియల్స్ అంటే ఏవి ఏమంటారు వాటిని, బ్రహ్మరంధ్రం మూసుకుపోదు. కాల్కేరియా గ్రూప్ కానీ శైలేష గ్రూప్ కానీ వీళ్ళకి ఇద్దరికి కూడా ఇది బ్రహ్మరంధ్రం మూసుకుపోదు, తెరుచుకొనే ఉంటుంది. దే ఆర్ స్లో ఇన్ డెవలప్మెంట్ అనమాట. అయిన తర్వాత శైలేషకు వచ్చేసరికి చెమటలు విపరీతమైన కంపు వాసనతో కూడి ఉంటాయి, అఫెన్సివ్ స్వెట్స్ ఉంటాయి. చెమటలు చాలా ఎక్కువ ఉంటాయి, అఫెన్సివ్ స్వెట్స్ ఉండి నెక్స్ట్ పళ్ళు కూడా వాళ్ళకి నెక్స్ట్ పళ్ళు కూడా స్లోగా వస్తాయి. శైలేష వాళ్ళకి చాలా స్లోగా వస్తాయి. నెక్స్ట్ వాళ్ళకి నడక కూడా చాలా స్లోగా ఉంటుంది. శైలేష వాళ్ళకి కూడా
నడకతో స్లోతో పాటు పనులు స్లోగా ఉండడం, పళ్ళు పుచ్చిపోయినట్టు కూడా ఉంటారు శైలేష్ వాళ్ళకి. వాళ్ళకి నొప్పులు కూడా ఉంటాయి. ఇట్లా ఉన్నప్పుడు మీకు మామూలుగా మీకు శైలేష్ చెమటలు ఎక్కువగా ఉండి వాళ్ళకి ఫంటైల్స్ ఎక్కువ ఓపెన్ ఉండి అట్లా ఉన్నప్పుడు మీకు చాలా బాగా పనిచేస్తుంది. డైలీ డెంటిషన్ అట్లాంటి వాటిలో మీకు శైలేష్ బాగా పనిచేస్తుంది. చెమటలు వాసనలు ఉంటాయి వాళ్ళకి. ఓకేనండి. వాళ్ళు లీన్ గా ఉంటారు డాక్టర్ గారు. ఫ్యాట్ అంటే మామూలుగా కాల్కరీ కానీ కాల్కరీ వాళ్ళ వంట వీళ్ళు కొంచెం లీన్ గా ఉంటారు. అంత లీన్ ఉండరు సార్. శైలేష్ వాళ్ళు బొద్దుగానే ఉండరా? ఉంటారు. శైలేష్ వాళ్ళు కూడా బొద్దుగానే ఉంటారు, ఆ, చిన్నగా ఉంటారు. సరే సార్. స్వస్తి ప్రజాభ్యः పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి. జై శ్రీరామ్. జై హింద్. వాస్తవం. పెద్దగా అయిన తర్వాత చాలా క్యాప్సెగ్రీ ఆల్సినాక ఆల్బమ్ చెప్పలేదు సార్. సార్ స్టాఫియాగ్రియాలో టీచింగ్ డిలే డ్యూ టు సప్రెస్డ్ ఎమోషన్స్ ఇన్ ద మదర్ డ్యూ టు ఫాదర్. ఎనీవన్ బాగా సప్రెస్ చేసిన తర్వాత అటువంటి చంటి పిల్లలు ఉంటారు చూసావా, ప్రెగ్నెన్సీ హిస్టరీలో వాళ్ళ మదర్ యొక్క ఎమోషన్స్ ని ఆగిపోవడం, లేకపోతే వాళ్ళని బాగా వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ హస్బెండ్ కానీ బాగా టార్చర్ పెట్టడం, అప్పుడు ఆ పండ్లు కూడా ఎట్లా ఉంటాయంటే విపరీతమైన నొప్పులుగా ఉండి పిల్లలు ఆ పండ్లు వచ్చిన టైంలో విపరీతంగా ఏడుస్తుంటారు. ఏది ముట్టనియరు అసలు. ఈవెన్ పాలు తాగడానికి కూడా పళ్ళు టచ్ అవుతాయి కదా, అంత నొప్పిగా ఉంటుంది. చంటి పిల్లలు పుట్టంగానే కూడా ఒకసారి పుచ్చిపోతుంటాయి. స్టాఫియాగ్రే ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ రెమెడీ. రాధాకృష్ణ గారు బాగా గుర్తు చేశారు. ఇంపార్టెంట్ రెమెడీ మర్చిపోయాను నేను. స్టాఫియాగ్రియా చాలా ఇంపార్టెంట్ రెమెడీ. అటువంటి వాటిలో నేను చాలా కేసుల్లో చూశాను కూడా. స్టాఫియాగ్రియా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకో రెమెడీ ఏది? ఆర్సినికం ఆల్బమ్. కరెక్ట్. ఆర్సినికం ఆల్బమ్ మీకు ఆర్సినికం టీచింగ్ లో ఎప్పుడు అవుతాయంటే వాళ్ళకి ఎక్కువ మటుకు టీచింగ్ టైంలో వాళ్ళకి రెస్ట్లెస్ గా ఉండేసి ఫీవర్ మిడ్ నైట్ ఉంటాయి. టీచింగ్ టైంలో ఉంది మిడ్ నైట్ ఫీవర్స్ వచ్చేసి రెస్ట్లెస్ గా ఉంటారు పిల్లలు, చలిగా ఉంటారు. ఈ రెండు మాత్రం మీకు ఎక్కువగా కనిపిస్తాయి. టైం మొడాలిటీలో ఎక్కువ కనిపిస్తుంది. అంతగా మించి పిల్లల నుంచి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయం ఆ కేసెస్లో. టైం మొడాలిటీ. అందుకని నేను ఏం చేస్తానంటే అటువంటి పిల్లల్లో నాకు డౌట్ వచ్చిందంటే 2 hours ఒకసారి టెంపరేచర్ మెయింటైన్ చేస్తాను. అప్పుడు 2 hours ఒకసారి చూసే అనుకో, అప్పుడు మనకు ఆర్సికాలం పిల్లలు తెరిచిపోతారు. అంటే చంటి పిల్లలు కదా, 9 months పిల్లలు కదా, వాళ్ళు దాహం కూడా చెప్పలేరు, తల్లిపాలు తాగుతూ ఉంటారు. అట్లా రెస్ట్లెస్గా బాగా రెస్ట్లెస్గా ఉంటారు. ఒకసారి అక్కడ ఒకసారి ఇక్కడ వండుతుంటారు. విపరీతమైన నీరసం ఉంటుంది. నీరసంతో పాటు విపరీతమైన వాసనగా ఉంటారు పిల్లలు. వాసన కూడా ఉంటే విపరీతమైన నీరసం ఉంటుంది. 1-2 మోషన్స్ ఎవరికి టక్కడక్క బాగా వీక్ అయిపోతూ ఉంటారు ఆర్సికాలం పిల్లలు. అప్పుడు మీరు ఆర్సికాలం ఇస్తే బాగా పనిచేస్తుంది. ఓకేనా. స్వస్తి. ఎతుజా చెప్పాలి సార్. సార్ ఎతుజా సార్. ఎతుజా విపరీతమైన నీరసం ఉంటుంది. నీరసం ఉండి పనులు వచ్చే పిల్లల టైంలో వచ్చే విపరీతమైన నీరసము గ్రీనిష్ మోషన్స్ అవుతాయి. గ్రీనిష్ మోషన్స్ అవుతూ విపరీతమైన వికారం ఉంటుంది. వికారం అంటే పిల్లలు తెలియదు కానీ పాలు తాగుతుంటారు, పెరుగు కక్కుతుంటారు, పాలు కక్కుతుంటారు, తాగుతారు, పెరుగు కక్కుతుంటారు, మళ్ళీ తాగుతారు, మళ్ళీ ఆపరు. అందుకని అట్లా ఉండి గ్రీనిష్ మోషన్స్ అవుతుంటే అటువంటి విపరీతం మళ్ళీ నీరసం పడిపోతారు. వామిటింగ్ పెరుగు కాగానే విపరీతం నీరసంగా ఉంటారు. నీరస పడిపోయి మళ్ళీ తల్లి పాలు తాగుతారు, మళ్ళీ పెరుగు కక్కుతారు, మోషన్స్ గ్రీనిష్ గా ఉంటాయి. అలాంటి పిల్లలు సిబిలిటిక్ మ్యాథం పిల్లలు. ఎత్తిజాలో చాలా సిబిలిటిక్ ట్రేట్ ఎక్కువగా ఉంటుందండి, గుర్తుపెట్టుకుని. చాలా మెమరీ చాలా లాస్ గా ఉంటుంది. ఎత్తిజాగినే మీరు పట్టారనుకో మాత్రం వాడికి చాలా హెల్ప్ చేయొచ్చు, వాడి జీవితాంతం హెల్ప్ చేయొచ్చు. నేను చూసాను వాడికి ఎత్తిజాలో ఈవెన్ టాన్సిల్స్ కూడా బాగా తగ్గాయి. ఎత్తుదా కాన్స్టిట్యూషనల్గా వెళ్ళాను వాడికి. ఎత్తుదా వాడికి చాలా అసలు చదువు కూడా డల్ ఉండేది. వాడు ఎత్తుదా ఇచ్చిన తర్వాత చాలా డెవలప్మెంట్ కూడా వచ్చింది, చదువు కూడా బాగా డెవలప్ అయ్యాడు. అట్లా ఎత్తుదా చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తుంది ఎత్తుదా కూడా. స్వస్తి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. వెల్కమ్. వాసుదేవ్.